నమస్తే నాగేశ్వర్ గారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి బరిలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది. ఈ ఎంపిక ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయం అంటూ విపక్షాలు చెప్తున్న పరిస్థితి. ఈ ఎన్నిక సైద్ధాంతిక యుద్ధం అంటూ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు సార్. ఏంటి సార్ ఆ సైద్ధాంతిక యుద్ధం? అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఎన్నికను ఒక రాజకీయ సైద్ధాంతిక పోరాటంగా చూపెట్టడం అనేది కీలకమైన అంశం. ఏంటి సైద్ధాంతిక పోరాటం అంటే మన కళ్ళ ముందు జరుగుతుంది. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు, ఓట్ చోరీ జరిగింది అని ఓటర్ల జాబితాలో ఉదాహరణలు తీసుకొని జరిగిపోయిన ఎన్నికల 1 year క్రితం జరిగిన ఎన్నికల గురించి స్పష్టంగా పార్లమెంట్లో ప్రతిపక్ష నేత ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అది రైటా రాంగా డిబేట్ చేయదు, తప్పలేదు. లేదు రాహుల్ గాంధీ ఆరోపణలు తప్పని కొట్టిపారేయవచ్చు, దానికి కూడా అభ్యంతరం లేదు. కానీ ఎన్నికల కమిషన్ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత ఆరోపణలకు స్పందించిన తీరు చూస్తే ఒక బెదిరిస్తున్నట్లు, ఇంటిమిడేషన్. వారం రోజుల్లో నువ్వు క్షమాపణ నిరూపించు, ఓత్ తీసుకొని అఫిడవిట్ ఇవ్వు, లేదంటే క్షమాపణ చెప్పు. ఇదే ఎన్నికల కమిషన్ బీజేపీ నాయకుడు అనురాగ్ ఠాకూర్ చేసిన ఆరోపణలపైన ఆ డిమాండ్ చేయడు. సో ఒక ఎన్నికల కమిషనర్ బహిరంగంగా ఒక అధికార పార్టీ నాయకునికి ఒక నీతి, పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, ఎందుకంటే ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం చేసే కమిటీలో కూడా రాహుల్ గాంధీ మెంబర్. అలాంటి అతని పట్ల వ్యవహరించే తీరు, బెదిరించేటువంటి వైఖరి, సంగతి ఏందో తేలుస్తా అనే వైఖరి, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ టోన్ అండ్ టెనర్ చూస్తే బీజేపీ స్పోక్స్ పర్సన్ అయినా కాస్త రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడేమో. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈ రకంగా వ్యవహరించే తీరు, రైజ్ చేసిన అంశాలు ఓటర్ల జాబితాలో రైజ్ చేసిన రైటా రాంగా చెప్పచ్చు, వివరణ ఇవ్వచ్చు. ఆ వివరణ ఇవ్వాల్సింది పోయి ఏ అంశం పైన స్పష్టత ఇవ్వడు. సో బీజేపీ నాయకుడు ఆరోపిస్తే ఓట్ చోరీ అని, దానికి ఓట్ అవసరం లేదు, అఫిడవిట్ అవసరం లేదు. రాహుల్ గాంధీ ఆరోపిస్తే ఓట్ అవసరము, అఫిడవిట్ అవసరము, తప్పారైతే తర్వాత లేదు. ఇంత బ్లేటెంట్ బయాస్ ఉండడం ఆశ్చర్యం వేస్తుంది. సో అందువల్ల ఆఖరికి ఓటర్ల జాబితా మాకు ఇవ్వండి అంటే ఇవ్వలేము, మేము మాకు చూపెట్టండి అంటే చూపెట్టము, మీరన్నా సవరించండి అంటే సవరించము. సో ఇప్పుడు బీహార్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మాకు ఆశ్చర్యం వేస్తుంది. రాజకీయ నాయకులలాగా అయ్యా సుప్రీంకోర్టు అడిగింది 2 నెలలు ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఎందుకు మీరు అర్జెంటుగా చేపడుతున్నారు, ఎన్నికలతో డీలింగ్ చేసి చేయొచ్చు కదా అంటే, ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడే రీతిలో 2003లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టినప్పుడు కూడా జూలైలోనే చేపట్టారంటాడు. కానీ అప్పుడు ఎన్నికలు లేవు, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. ఈ చిన్న విషయాన్ని కావాలని చెప్పడు. 2005లో అప్పుడు ఎలక్షన్స్ ఉంటే 2003లో చేపట్టారు. ఇప్పుడు అలా కాదు, ఎన్నికలు ఉన్నాయి, తెలియదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు? అంటే పొలిటికల్గా దేశాన్ని మిస్లీడ్ చేసి 2003లో కూడా ఎన్నికలు జూలైలోనే చేసినా ఇప్పుడు జూలైలో చేస్తున్నామనే కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టు అడిగిన మౌలిక ప్రశ్న, ఎన్నికలు ఉండగా 2 నెలల్లో ఎందుకు జరుపుతున్నారు అంటే దాన్ని ఒక పొలిటికల్గా దేశాన్ని మిస్లీడ్ అయ్యే రోల్, ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ తీసుకుంటే దేశ ప్రజల్ని రాజకీయంగా మిస్లీడ్ చేసే విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడే తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక పోలింగ్ బూత్లో 4 పోలింగ్ బూత్లు ఉంటే ఏమున్నది, ఓటేస్తున్నట్లా. అసలు ఆశ్చర్యం ఎట్లా ఓట్లు వేస్తారు అట. మీకు నాకు తెలియదా, ఊరు మా కళ్ళ మధ్యలో కనబడతారు, మనకు తెలిసిన వాళ్ళే బోలెడు మంది కనబడతారు. దొంగ ఓట్లు వేసిన వాళ్ళు, మోర్ దెన్ 1 ఓట్ వేసిన వాళ్ళు బోలెడు మంది తెలుసు. అలాంటిది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రపంచానికి కళ్ళు మూసుకొని ఉన్నట్టు మాట్లాడతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆఖరికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం కొరకు సుప్రీంకోర్టు అది పొలిటికల్ బయాస్ ఉండకూడదు అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కూడా మెంబర్గా ఉండాలంటే ప్రభుత్వం తీసేసి తమ మెజారిటీ ఉండే కమిటీలో, అధికార పార్టీకి మెజారిటీ ఉండే కమిటీ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమిస్తుంది. దాని క్రెడిబిలిటీ ఎక్కడుంది? సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే వ్యవస్థలు అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అవి. కానీ వాళ్ళ ప్రతిపక్ష నేతల పైన పడుతున్న తీరు, బీజేపీ నేతల్ని వదిలేస్తున్న తీరు, బీజేపీ వైపు కనుక వెళితే అసలు ఏ కేసు ఉండని వ్యవహార సరళి, అశోక్ చౌహాన్ నుంచి హేమంత్ బిశ్వ శర్మ వరకు కనబడుతున్నప్పుడు ఇది రాజ్యాంగం పైన దాడి కాదా?
మూడవది మీకు అసలు రాజ్యాంగాన్నే సవరించి సెక్యులర్ అన్న పదాన్నే తొలగిస్తాం, సెక్యులర్ అన్న పదం ఉండాల్సిన అవసరం లేదు, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మేము ఖాతరు చేయము అనే రీతి. 4, కిరణ్ రిజిజు బహిరంగంగా చెప్తున్నాడు. సో అంతకుముందు వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ బీజేపీతో మంచుకున్న రోజుల్లో ఉన్న మాటలు. కేంద్ర న్యాయశాఖ మంత్రి జడ్జిల నియామకం ప్రభుత్వమే చేయాలి, ఎందుకంటే మాకు ప్రజలు అధికారం ఇచ్చారు. పార్లమెంటరీ సావర్నిటీ అనే కొత్త కాన్సెప్ట్ తెస్తున్నారు. కేశవానంద భారతి కేసులో 50 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు తేల్చేసింది, నథింగ్ లైక్ పార్లమెంటరీ సావర్నిటీ. ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ చాలా క్లియర్గా చెప్పాడు, సుప్రీంకోర్టు సుప్రీం కాదు, పార్లమెంట్ సుప్రీం కాదు, ప్రభుత్వం సుప్రీం కాదు, రాజ్యాంగమే సుప్రీం అని కాన్స్టిట్యూషనల్ పొజిషన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెబితే ఇప్పటికేమంటున్నారు, పార్లమెంటే సుప్రీం, మేమే జడ్జిలు నియమిస్తాం. ఇక 5వది గవర్నర్ల వాడకం. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరించిన తీరులు చూస్తే రాజ్యాంగం ఎలా భ్రష్టు పట్టిపోతుందో తెలుస్తుంది. కేరళలో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఎలా వ్యవహరిస్తున్నాడు, తమిళనాడులో సికే రవి రాష్ట్ర క్యాబినెట్ రాసిన ప్రసంగంలో తమిళ్ అన్న పదం ఉన్నదంటే నేను చదవనట్టున్నాడు. ఇంతకన్నానే మా తమిళనాడు గవర్నర్ వచ్చి నేను తమిళ్ అన్న పదం చదవను, తమిళనాడు రాష్ట్రం పేరు మారుస్తూ చదువుతాను, ఓ పేరా తీసేస్తాను. అసలు ఇంత బహిరంగంగా ఒక రాష్ట్ర గవర్నర్గా వచ్చి ఆ రాష్ట్ర చరిత్రను సంస్కృతిని గవర్నర్ అవమానిస్తుంటే కేంద్ర ప్రభుత్వం అండ చూసుకొని బెంగాల్లో గవర్నర్ కార్యాలయమే బీజేపీ కార్యాలయంగా మారిపోతే తెలంగాణ గవర్నర్ బహిరంగంగానే రాజకీయపరమైన వ్యాఖ్యలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసి చూసాం మనం. సో ఇంత బహిరంగంగా మా గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు మనకు 5వది. 6వది రాష్ట్రాల అధికారాలపైన దాడి జరుగుతున్నది. మీరు ఇప్పుడు అగ్రికల్చర్ స్టేట్ సబ్జెక్టు, పార్లమెంట్ వ్యవసాయ చట్టాలు చేసింది, ఏ ప్రాతిపదిక మీద చేసింది? వ్యవసాయం రాష్ట్రాల జాబితా కదా. మీరు రాష్ట్రాల వనరులను తగ్గించే రీతిలో సెస్సులు సర్చార్జీలతో కేంద్ర ప్రభుత్వమే నిధుల్ని తన వైపు తిప్పుకుంటోంది. ఇలా ఒక్కటి కాదు కదా, ఇప్పుడు 6 ఉదాహరణలు చెప్పాను నేను. 7వది ఆర్మీ అనేది భారత రాజ్యాంగం ప్రకారం ఒక న్యూట్రల్ ఇన్స్టిట్యూషన్. ఆర్మీని రాజకీయాలకు ఉపయోగించుకోకూడదు, కానీ ఆర్మీ సింబల్స్ను కూడా రాజకీయాలకు ఉపయోగిస్తూ ఆర్మీలో కూడా ఒక పొలిటికల్ డివిజన్ తెచ్చేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇవాళ మన దేశం ముందుంది. ఇలా మీకు పార్లమెంట్లో సమావేశాలు జరిగే సమయము తగ్గిపోయింది, చర్చలు లేకుండా బిల్లులు ఆమోదిస్తున్నారు, ఓటింగ్ కావాలంటే సస్పెండ్ చేస్తున్నారు. సో అధికార పార్టీయే అల్లరి చేసే పరిస్థితి. జనరల్గా ప్రతిపక్షాలు అల్లరి చేస్తాయి, అధికార పార్టీయే అల్లరి చేసే పరిస్థితి. సభాపతులు బహిరంగంగానే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్నే అభిశంసించాల్సిన అగత్యం పట్టిన సిచ్యువేషను, ఇవన్నీ చూస్తుంటే అసలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కనీస సంబంధాలు కూడా లేని ఒక దుస్థితికి నెట్టివేయబడితే సహజంగానే ఇది సైద్ధాంతిక పోరాటం అవుతుంది కదా. ఎందుకంటే సిపి రాధాకృష్ణన్ ఆయన వ్యక్తిగతంగా ఎవరు ఆయన తప్పు పట్టడం లేదు, కానీ ఆయన ఒక రాజకీయ నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు. బీజేపీ కనీసం తన మిత్రపక్షాలను కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా తమ అభ్యర్థిని ప్రకటించారు. ఈవెన్ ఎన్డీఏ సమావేశంలో కూడా నిర్ణయం కాలేదు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో నిర్ణయం తీసుకుని ఎన్డీఏ పక్షాల సమావేశం పెట్టి ఇంకా ఇతను మా అభ్యర్థి, మీరు మద్దతు ఇవ్వండి అన్నారు. ఎస్, బీజేపీకి సంతగా బలం ఉంది, బీజేపీ అది రైట్ కాదని అనట్లేదు, కానీ నువ్వు ఒక సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నప్పుడు ధర్మం ఏంటంటే బీజేపీ అభ్యర్థి అవుతాడు అల్టిమేట్గా, కానీ అట్లీస్ట్ ఫార్మాలిటీ ఏంటంటే మిత్రపక్షాలందరినీ కలుపుకొని ఆ ఎన్డీఏ సమావేశాల్లో చర్చ కావాలి. నిజంగా కన్సెన్ససే కావాలంటే ఇవాళ ప్రైమ్ మినిస్టర్ పిలిపించాడు ఏకగ్రీవంగా ఎన్నుకుందామన్న ఆలోచన నిజంగానే ఉంటే ప్రతిపక్షాలతో అఖిలపక్ష మీటింగ్ పెట్టి అఖిలపక్షంలో అభ్యర్థిని ఎంచుకోవచ్చు కదా. అఖిలపక్షంలో కూడా బీజేపీ ఒప్పుకున్న అభ్యర్థి అవుతాడు, అందరూ తెలుసు కదా. ఆ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోలేదు? మరి అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి కాకుండా మా పార్టీ అభ్యర్థిని పెడతాం, మీరు మద్దతు ఇవ్వండి అంటే ప్రతిపక్షాలు ఎలా మద్దతు ఇస్తాయి? వైస్ ప్రెసిడెంట్ అనేది ఒక రాజకీయాలకు అతీతమైన పదవి. ఎస్,
సిపి రాధాకృష్ణన్ వివాదాస్పద వ్యక్తి కాదు నేను ఒప్పుకుంటాను. కానీ ఆయనకు పోటీగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక గొప్ప జ్యూరిస్టు, సామాజిక ఆర్థిక న్యాయానికి కట్టుబడినటువంటి ఒక న్యాయవేత్త, భారత రాజ్యాంగాన్ని పైన సమగ్ర అవగాహన కలిగినటువంటి రాజ్యాంగ విలువలకు కట్టుబడ్డ వ్యక్తి. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా కూడా బాగా తెలుసు కనుక చెప్తున్నాను. సుదర్శన్ రెడ్డి గారితో పాటు నేను అనేక సందర్భాల్లో సేమ్ డయాస్ మీదకి వెళ్ళి మాట్లాడాను. ఒకే సెమినార్లో ఒకే వేదిక పైన నేను చాలాసార్లు మాట్లాడాను కనుక ప్రత్యక్ష సాక్షిని. రాజ్యాంగం పట్ల ఆయనకున్న అవగాహన రీత్యా కానీ, అవగాహన సుప్రీంకోర్టు జడ్జిగా ఎలాగూ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ రాజ్యాంగం పట్ల అవగాహన ఉండడమే కాదు, నిబద్ధత ఉండి, ప్యాషన్ ఉండి, రాజ్యాంగ పరిరక్షణ కొరకు నిరంతరం తపన పడేటువంటి వ్యక్తి. అది వ్యక్తిగతంగా నాకు కొన్ని ఏళ్ళుగా పరిచయం కనుక ఆ పర్సనల్ నమ్మకం కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ద మ్యాన్ హూ ఆల్వేస్ ట్రైస్ ఫర్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేయాలి, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ప్రిజర్వ్ చేయాలి, రాజ్యాంగం చెప్పినటువంటి ప్రియాంబుల్లో చెప్పినటువంటి సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ ఉండాలి, సామాజిక ఆర్థిక న్యాయం ఉండాలి ప్రజలకు, రాజ్యాంగ విలువలైన ఫ్రీడమ్, లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్ అండ్ యాక్షన్ అప్హోల్డ్ చేయాలి, రాజ్యాంగ కోర్ ప్రిన్సిపల్స్ అయిన ఫెడరలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ వీటికి వాల్యూ ఇవ్వాలి అని తపన పడే వ్యక్తి కనుక ఇది రాజకీయ పోరాటం అవుతుంది, సైద్ధాంతిక పోరాటం అవుతుంది. అల్టిమేట్గా నెంబర్స్ ఎవరికి ఉంటే వాళ్ళు గెలుస్తారు కావచ్చు. గెలుపు ఓటములే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించవు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు ప్రజాస్వామ్య ఫలితాన్ని నిర్ణయిస్తాయి. కానీ ప్రజాస్వామ్య సరళిని నిర్ణయించేది గెలుపు ఓటములే కాదు, ప్రజాస్వామ్య సరళిని నిర్ణయించేది పోటీ కూడా ఉంటుంది. అందువల్ల అపోజిషన్ ఒక ఐడియాలజికల్ కాంటెస్ట్లో భాగంగా జస్టిస్ సుదర్శన్ని ముందు పెట్టారన్నది నిజం కదా. తెలుగువాడిని గెలిపించుకుందాం, జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకమవ్వాలి, మొత్తం 60 ఓట్లు కూడా ఆయనకే పడాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు సార్. చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, ఓవైసీకి, కేసీఆర్కి కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా సార్? తెలుగువాడైనా ఎందుకు సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేయడం లేదు? చంద్రబాబు నాయుడు నిర్ణయం కరెక్టా కాదా అంటే, చంద్రబాబు నాయుడు ఈ గతంలో చెప్పిన మాటలు తెలుగుదేశం ఎన్టీ రామారావు కాలం నుంచి తీసుకున్న వైఖరి ఆధారంగానే చర్చిద్దాం. సాధారణంగా అయితే ఎన్డీఏలో భాగస్వామి తెలుగుదేశం, రాజకీయ పరంగా చూసినప్పుడు ఎన్డీఏ భాగస్వామి కనుక ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం మనం ఏమీ కాదనలేం. కానీ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, తెలుగు ప్రజల ప్రపంచ ఖ్యాతిని ఇవ్వడమే నా లక్ష్యము, తెలుగు ప్రజలు ఎక్కడున్నా నేను వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను, తెలుగువారు ఉన్నతమైన పదవులు రావాలని కోరుకుంటాను. ఇది ఎవరు చెప్పింది? నేను చెప్పింది కాదు కదా, చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా. సో మరి ఈ చంద్రబాబు నాయుడే చెప్పిన అంశం ఆధారంగా తెలుగువారు భారతదేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన వైస్ ప్రెసిడెంట్ అవుతున్నప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు సమర్థించాడు? ఇప్పుడు వెంకయ్య నాయుడు భారతదేశ వైస్ ప్రెసిడెంట్ అవుతాడు అన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా తెలుగువారు అందరము ఆనందపడ్డాం. మీరు అప్పటి వీడియోలు చూడండి, వెంకయ్య నాయుడు దేశ వైస్ ప్రెసిడెంట్ కావడాన్ని మనసారా ఆహ్వానించాం, ఆనందపడ్డాం కూడా. ఎందుకంటే మన తెలుగు బిడ్డ, తెలుగు సాహిత్యము, తెలుగు భాష పట్ల ప్రేమించే వ్యక్తి, తెలుగు ధనము నిండులా మూర్తీభవించినటువంటి వ్యక్తి వెంకయ్య నాయుడు. రాజకీయాలు ఏమైనా కొన్ని ఎమోషనల్ అంశాలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉండాలి కదా. ఇది చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా, తెలుగు ప్రజలు ప్రపంచంలో ఖ్యాతిని ఆర్జించడానికి నేను కట్టుబడి ఉన్నానన్నాడు కదా. తెలుగుదేశం పుట్టిందే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కొరకు కదా, అందువల్ల ఆ పార్టీ పేరులోనే తెలుగు ఉంది కదా. మరి అలాంటప్పుడు మీరు ఒక తెలుగు బిడ్డ దేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతుంటే ఆ తెలుగు బిడ్డ అన్ని రకాలుగా ఎలిజిబుల్ అయినప్పుడు, పోనీ ఎలిజిబుల్ కాదు నేను ఒప్పుకుంటాను, తెలుగువాడే కావచ్చాయా, ఆయనకు అర్హత లేదు, పోనీ అది చెప్పండి మీరు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అర్హత లేదు ఉపరాష్ట్రపతి కావటానికి అని తెలుగుదేశం నాయకులు చెప్పగలండి, నేను అంగీకరిస్తాను. తెలుగు బిడ్డ అయినా అనర్హుడైతే ఎన్నిక కావాల్సిన అవసరం లేదు. కానీ తెలుగు బిడ్డ అర్హత ఉన్నవాడు, పోటీలో ఉన్న ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అర్హతలు ఉన్నాయో చెప్పండి. రాజ్యాంగంపై అవగాహన కానీ, రాజ్యసభ
ఉపరాష్ట్రపతిగా ఆ పదవికి తీసుకొచ్చి ఉందాతనం కానీ మరి అదన్నా చెప్పండి. దాంట్లో కూడా సిపి రాధాకృష్ణన్తో పోలిస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏ రకంగా చూసినా తక్కువ కాదు. ఏమైనా ఉంటే సుపీరియర్ అని నా అభిప్రాయం. పోనీ సుపీరియర్ కాదు, తక్కువైతే కాదు కదా. పోనీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మా ప్రత్యర్థుల అభ్యర్థి, మేము ఎలా మద్దతు ఇస్తాం అనొచ్చు తెలుగుదేశం, నేను ఒప్పుకుంటాను అప్పుడు కూడా. కానీ ఆయన ఏ పార్టీకి చెందినవాడు కాదు. మరి అభ్యంతరం ఏంటి? చంద్రబాబు నాయుడు చెప్పిన సిద్ధాంతం ప్రకారమే తెలుగు వారి ఖ్యాతి కొరకు ఏమైనా చేస్తానికి సిద్ధపడే తెలుగుదేశం పార్టీ ఒక తెలుగు బిడ్డ, అర్హత కలిగిన తెలుగు బిడ్డ, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని తెలుగు బిడ్డ, మీ రాజకీయ ప్రత్యర్థి కాదు, పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఏ రకంగానూ తక్కువ కాదు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడు? పోనీ ఈ మద్దతు ఇవ్వడము తప్పు, రాజకీయంగా తప్పు అంటే ఎన్డీఏని అడుగుతుంది కదా. తమిళనాడులో ఇప్పుడు మోడీ బీజేపీ అడుగుతుంది, ఎన్డీఏని అడుగుతుంది. తమిళనాడులో డిఎంకేని ఏం అప్పీల్ చేస్తుంది? మేము తమిళ బిడ్డను పెట్టాం, మీరు ఎందుకు మద్దతు ఇవ్వని అడుగుతున్నారు కదా. సో ఎన్డీఏ పోనీ ఈ ప్రిన్సిపల్ కరెక్ట్ కాదు, ఎన్డీఏలో ఉన్నవారు ఎన్డీఏకే కట్టుబడి ఉండాలి అనే పొలిటికల్ పొజిషన్ ఉంటే ఐ అప్రిషియేట్ ఇట్. కానీ ఆ పొలిటికల్ పొజిషన్ ఎన్డీఏ తీసుకోవడం లేదు. ఇలా ఎండిఎంకే మద్దతు ఇవ్వడాన్ని బీజేపీ ఆహ్వానిస్తోంది, ఎండిఎంకే వెల్కమ్ చేసింది జస్టిస్ సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని. ఎండిఎంకే డిఎంకే మిత్రపక్షం, డిఎంకేని కూడా ఇవాళ ఏమని కార్నర్ చేస్తుంది బీజేపీ ఎన్డీఏ? మేము ఒక తమిళ ప్రైడ్కు సింబల్గా సిపి రాధాకృష్ణని పెడితే మీరు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ఎన్డీఏని అడుగుతుంది. మరి ఎన్డీఏ తమిళనాడులో అడిగిన ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో వర్తించదా? మీరు సిపి రాధాకృష్ణన్ తమిళ్ ప్రైడ్కు సింబల్ అయితే తెలుగు ప్రైడ్కు జస్టిస్ సుదర్శన్ రెడ్డి సింబల్ కాదా? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎన్డీఏ ఏ పార్టీకి ఏ పక్షంలో ఉంటే ఆ పక్షానికే మద్దతు ఇవ్వాలి అనే ఒక పొలిటికల్ ప్రిన్సిపల్ తీసుకుంటే నేను అభ్యంతరం చెప్పాను. కానీ ఆ పొలిటికల్ ప్రిన్సిపల్ ఎన్డీఏ తీసుకోవడం లేదు. తమిళనాడులో చేస్తున్న రాజకీయం ఇదే కదా, తమిళ్ ప్రైడ్కు మీరు ఓటేయండి అంటున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు మోడీకి చెప్పచ్చు కదా, మీరే తమిళ్ ప్రైడ్కు ఓటేయమని అక్కడ పిలిపిస్తున్నారు కనుక అది నాకు కూడా వర్తిస్తుంది కదా, తెలుగు ప్రైడ్కు నేను ఓటేస్తాను. ఈ ఎన్నికలు ఉంటాయి పోతాయి, రాజకీయాలు ఉంటాయి పోతాయి, చరిత్ర అయితే మిగులుతుంది కదా. చూడండి, చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల గౌరవం కొరకు నిలబడ్డాడు, తెలుగు ప్రజల ఆత్మాభిమానం కొరకు నిలబడ్డాడు, తెలుగు బిడ్డ కొరకు నిలబడ్డాడన్న పేరైతే చరిత్రలో మిగులుతుంది కదా. రాజకీయాలు శాశ్వతం కాదు, భావోద్వేగాలు శాశ్వతం. రాజకీయాలు శాశ్వతం కాదు, విలువలు శాశ్వతం. రాజకీయాలు శాశ్వతం కాదు, ఆశయాలు శాశ్వతం అని మోడీకి చెప్పచ్చు కదా. అయ్యా మీరే చెప్తున్నారు తమిళ్ ప్రైడ్ కొరకు ఇండియా కూటమిలో భాగస్వామ్యం డిఎంకేను కూడా మన అభ్యర్థికి ఓటు వేయమని అంటున్నాం. మరి మేము కూడా అదే చెప్తాం. మీరు చెప్పిన సిద్ధాంతం తమిళనాడులో మాకు కూడా వర్తిస్తుంది కదా అని చంద్రబాబు నాయుడు చెప్పడానికి అభ్యంతరం ఏంటి నాకు? దానివల్ల మోడీతో సంబంధాలు చెడిపోతాయా? దానివల్ల బీజేపీతో సంబంధాలు చెడిపోతాయా? ఒకవేళ చెడిపోతే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ధర్మ పోరాట దీక్షలు చేసిన చంద్రబాబు నాయుడు ఇది ఎందుకు చేయడు? 2019కి ముందు ప్రత్యేక హోదా ఇవ్వకుండా తెలుగు ప్రజలను అవమానిస్తే, తెలుగు పార్లమెంట్లో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీని కాదని నరేంద్ర మోడీ తెలుగు ప్రజలని తృణీకరిస్తే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కొరకు ధర్మ పోరాటం చేసిన చంద్రబాబు నాయుడు కదా. ఇప్పుడు మరి ఎందుకు ఆ ధర్మ పోరాటంలో ఆరాటం చూపరు అనేది క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇక పోనీ తెలుగుదేశం చారిత్రకంగా తీసుకున్న పొజిషన్ చూద్దాం. ఎన్టీ రామారావు లెగసీ కట్టుబడి ఉన్నామంటారు కదా. నందమూరి తారక రామారావు ఏ స్టాండ్ తీసుకున్నాడు? పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాక నంద్యాల నుంచి ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీకి బద్ధ విరోధి తెలుగుదేశం, ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని తొలగించి ఆయనను అవమానించిన పార్టీ కాంగ్రెస్. ఎన్టీ రామారావుకు బద్ధ విరోధి కాంగ్రెస్పై పోరాటంలోనే తెలుగుదేశం పుట్టింది. దేశంలో విజయవాడ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాక విజయవాడలో ప్రతిపక్షాల కాంక్లేవ్ పెట్టి నేషనల్ ఫ్రంట్కు చైర్మన్ అయ్యాడే. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల కొరకే పుట్టాడు కదా తెలుగుదేశం పార్టీ. అసలు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు ఒక జాతీయ చిహ్నంగా వెలుగొందిన ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి తెలుగు గడ్డపై నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తే తెలుగు బిడ్డకు నేను పోటీ పెట్టను అని రామారావు తీసుకున్న స్టాండ్ కదా. మరి రామారావు తీసుకున్న స్టాండే కదా మీరు ఎందుకు ఇప్పుడు తీసుకోరు? సో ఇది కొత్త కాదు కదా. తర్వాత మనం ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఒక కుటుంబంలో ఒకరు చనిపోయి ఉప ఎన్నికలు వస్తే తెలుగుదేశం ఏ వైఖరి తీసుకుంటుంది?
మేము ఉప ఎన్నికల్లో పోటీ చేయం, సానుభూతికి నిలబడతాం అని ఎమోషన్స్కి నిలబడ్డారా లేదా? మరి ఎమోషన్ మాకు సంబంధం లేదు, పాలిటిక్సే సంబంధం అన్నారనుకోండి, మరి ఎమోషన్కి సంబంధం ఉన్న నిర్ణయాలు మీరు ఎన్ని తీసుకున్నారు? ఉదాహరణ చెప్తాం. ఎన్నోసార్లు ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోయి ఉప ఎన్నిక జరిగితే ఎమోషన్ పేరిట, సానుభూతి అనే ఒక భావోద్వేగం పేరిట మీరు పోటీ నుంచి తప్పుకోలేదా? అంటే పాలిటిక్స్ కన్నా ఎమోషన్స్కి ఇంపార్టెంట్ అని చెప్పారా లేదా? మరి ఇప్పుడు ఎందుకు ఎమోషన్? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు? పాలిటిక్స్ పక్క పెట్టండి అయ్యా, చెల్లి అయ్యా, చెల్లితో రాఖీ కట్టించుకోలేని దుస్థితి నీది అని ఎమోషన్స్ చెప్పడం లేదా? పాలిటిక్స్ చెప్తున్నారా? ఏది షర్మిలకు జగన్కు రాజకీయంగా విభేదాలు వచ్చాయి, వాళ్ళు ఎందుకు కలుస్తారంటున్నారా? ఎమోషన్ చెప్పడం లేదా? తల్లినే మీరు కోర్టుకి ఇచ్చారని ఎమోషన్ చెప్పడం లేదా? మరి మీరు ఎమోషన్స్కు పాలిటిక్స్ కన్నా ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నప్పుడు ఎన్టీ రామారావు బాటలో చంద్రబాబు నాయుడు నడుస్తాడా లేదా? ఎన్టీ రామారావు చూపినటువంటి మార్గదర్శకత్వాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తాడా లేడా? ఇది కదా క్వశ్చన్. సో రామారావు చూపిన బాట వేరేది కాదు కదా. రామారావుకు పివి నరసింహ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పట్ల తెలుగుదేశానికి వ్యతిరేకత ఎందుకు ఉండాలి? ఆ మాటకొస్తే రామారావు పివి నరసింహ ఎవరు? తెలుగుదేశాన్ని నిట్ట నిలువున చీల్చాడు. మీకు భూపతిరాజు అనుకుంటాను, ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని 2 ముక్కలు చేశాడు పివి నరసింహరావు. మరి ఆ చరిత్ర ఉన్న పివి నరసింహరావు మీరు అంతకు ముందే మద్దతు ఇచ్చారు కదా. పివి నరసింహరావు ఇది పొలిటీషియన్, కాంగ్రెస్ పొలిటీషియన్ కోమో ఎన్టీ రామారావు మద్దతు ఇచ్చారు. అసలు ఏ పొలిటీషియన్ కానీ దేశం గర్వించదగ్గ న్యాయశాస్త్రవేత్త, దేశం గర్వించదగ్గ జ్యూరిస్టు, సమాజానికి ఒక వెలుగు నింపినటువంటి తీర్పులు చెప్పినటువంటి న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వాలంటే ఏం సమాధానం చెప్తారు మీరు? మరి మీ ప్రత్యర్థి కాదు, ప్రత్యర్థికే మద్దతు ఇచ్చాడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు ఆశయాల కొరకే కట్టుబడి ఉన్న తెలుగుదేశం అని చెప్తున్నప్పుడు మరి ఎన్టీఆర్ చూపిన బాటలో ఎందుకు నడవరు అని అడుగుతున్నారు. ఇది ఈ ప్రశ్నలకైతే తెలుగుదేశం ఆన్సర్ చెప్పాలి కదా. ఇక జగన్మోహన్ రెడ్డి నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం మీద పోరాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు సార్. తెలుగువాడే అభ్యర్థి అయినప్పుడు జగన్కున్న అభ్యంతరం ఏంటి? ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం వెనుక జగన్ వ్యూహం ఏముంది? వివేకా కేసు సుప్రీంకోర్టులో ఉంది, సిబిఐ చేతిలో ఉంది. సో అవినాష్ రెడ్డికి కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. సో ఒక్కసారి మోడీతో పెట్టుకుంటే మోడీ నైతో ఈడీ ఆతే, ఈడీ నయానా బోలేతో మోడీకో సపోర్ట్ కన్నా. ఇది దేశంలో చూస్తున్న రాజకీయమే కదా. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాదు, మీకు టీడీపీ అయినా మధ్యలో ఒకసారి ఎన్డీఏ నుంచి వీడిపోయి మోడీపై పోరాటం చేశారు, నల్ల జెండాలు చూపారు, రాళ్ళు ఇస్రారు. కానీ మీకు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కన్సిస్టెంట్గా మోడీకి మద్దతు. ఒక్కసారి మాత్రం రాజకీయాల కొరకు 2019 ఎన్నికలకు ముందు నటించారు అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు. మరి ఇవాళ ఎందుకు మద్దతు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించనని చెప్పాడా? ఏం ప్రత్యేక హోదా ఇస్తానన్నాడా? ఆంధ్రప్రదేశ్కు ఏమి చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు కనుక మీరు వైస్ ప్రెసిడెంట్ సపోర్ట్ చేస్తున్నారు. చెప్పండి, మీరు జగన్మోహన్ రెడ్డికి కేసుల హామీ మినహా ఏ హామీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చింది? రోజు కూటమి పైన పోరాటం అంటారు. ఆ కూటమికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు రేపు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ వైసీపీ పార్లమెంట్ సభ్యులు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒకే లైన్లో నిలబడి ఒకేసారి ఓటేస్తారు. బహుశా ఇలా మరి చంద్రబాబు నాయుడు కూడా నామినేషన్కి వెళ్తున్నారు, సిపి రాధాకృష్ణ. జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాలి న్యాయంగా అయితే. మరి జగన్మోహన్ రెడ్డికి కూడా పిలవాలి న్యాయం అయితే, ఎందుకంటే ఆయన ఆ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది కదా. కానీ చంద్రబాబు నాయుడేమో మీకు ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్లో ఆయన ముందుంటాడు, మీరేమో ఆయనకే మద్దతు ఇస్తారు. ఇలా చంద్రబాబు నాయుడు అభ్యర్థి కాదా సిపి రాధాకృష్ణన్? మీరు చంద్రబాబు నాయుడు అభ్యర్థిని పులివెందులో వ్యతిరేకిస్తారు, ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకిస్తారు, ఢిల్లీలో సమర్థిస్తారు. ఏంది జగన్ రాజకీయం? నిజంగా ఒక అవకాశం కూడా కదా, తెలుగు బిడ్డకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారా, ఎన్టీ రామారావు చూపిన బాటలో నడవరా అని ప్రశ్నించడానికి అవకాశం ఉంది కదా. ఆ అవకాశాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వదులుకుంటోంది? అన్నిటికీ మూలం జగన్, మూలం ఇదం మూలం జగత్ మిథ్య అంటారు కదా. సో మీకు ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు అయితే రాజకీయాన్ని నడిపించేది కేసులు. సో అందువల్ల ఇవాళ 11 ఏళ్ళుగా దేశంలో అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళారు.
జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదనే ఉండగలిగాడు కదా. ఎలా ఉండగలిగాడు? నరేంద్ర మోడీ ఆశీస్సులు లేకుండా ఇది సాధ్యమవుతుందా? సాధ్యమయ్యే అవకాశం ఉంటుందా? దేశంలో ప్రతిపక్ష నేతలందరినీ సిబిఐ ఈడీలు వేటాడుతుంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ను కూడా సిబిఐ ఈడీ అపోజ్ చేయదు కదా. ఎప్పుడు ఎలా సాధ్యమవుతుంది? అది ప్రాక్టికల్గా అందరికీ తెలియదు ఆ రాజకీయం ఏంటి అనేది. సో అందువల్ల బీజేపీని ఈ ఒక్క విషయంలోనే కాదు, ఏ విషయంలో జగన్ వ్యతిరేకించాడు చెప్పండి? షో మీ వన్. వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మద్దతు లేకపోయినా కూడా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తాడు. కానీ మరి బీజేపీ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎందుకు అడుగుతోంది? ఎందుకు చంద్రబాబు నాయుడు అభ్యంతరం చెప్పడం లేరు? మీరు ఆ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి ఎందుకు అడుగుతున్నాడు? ఆయన ఒక సైకో మద్దతు మనకెందుకు అని అంటున్నాడా? లోకేష్ ఇంతకుముందు కలిశాడు కదా, మీరు ఆ సైకో మద్దతు తీసుకోకండి అని అన్నాడా? సో అంటే మీకు విచిత్రం అవుతుంది. పైకోమో ప్రజల ముందు ఒకరికొకరు విమర్శించుకుంటారు, తిట్టుకుంటారు, కుత్తుకలు కోసుకునేలా ఉంటారు, మధ్యలో ఢిల్లీలో వెళ్ళి ఆలింగనం చేసుకుంటారు. పార్లమెంట్లో ఒకే బాట. మీరు పార్లమెంట్లో కలిసే తెలుగుదేశం వైసీపీ వ్యవహరిస్తుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ వీధుల్లో మాత్రం మామూలుగా ఉండదు, అంగిలు చెప్పుకుంటూ అంటారు. సో అభిమాన జనం కొట్లాడుకుంటారు సోషల్ మీడియాలో. ఇక్కడ అన్ని కేసులు పెట్టుకుంటారు, ఢిల్లీలో కలిసి తిరుగుతారు. ఇదేం రాజకీయం? ఎవరి కొరకు రాజకీయం ఇది? పోనీ రాష్ట్ర ప్రయోజనాల కొరకు, రాష్ట్ర అవసరాల కొరకు టీడీపీ వైసీపీ ఎంపీలు కలిసి ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో తీర్మానం పెట్టండి. టీడీపీ వైసీపీ ఎంపీలు కలిసి విశాఖ స్టీల్ ప్రైవేటీకరించండి అని పార్లమెంట్లో రెజల్యూషన్ పెట్టండి. మేము అభినందిస్తాం, ఆహ్వానిస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కొరకు రాజకీయ శత్రుత్వాన్ని కూడా వదిలేశారు. అది ఇప్పుడు దేని కొరకు మీరు రాజకీయ మైత్రి? టీడీపీ వైసీపీల రాజకీయ మైత్రి దేనికి సంకేతం? ఎందుకు వైసీపీ టీడీపీ ఉన్న ఎన్డీఏకు మద్దతు ఇస్తోంది? ఎందుకు టీడీపీ జగన్ మద్దతులు కోరుతున్న ఎన్డీఏలో ఉండి కూడా జగన్ మద్దతు కోరుతున్న ఎందుకు అపోజ్ చేయడం లేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. లోక్సభ స్పీకర్ పదవి ఎన్నికప్పుడు చూసాం మనం ఇదే వ్యవహారం. అవసరం లేకపోయినా జగన్ మద్దతు అడిగింది బీజేపీ. ఇప్పుడు అవసరం లేకపోయినా జగన్ మద్దతు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది ఉన్నారు? 3 లోక్సభ సభ్యులు ఉన్నారు, 11 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మీకు 391 ఉంటే 392 ఉంటే సరిపోతుంది ఎలక్టోరల్ కాలేజీలో. ఎన్డీఏకి ఇప్పటికే 426 ఉన్నారు. సో నీకు ఈ 11 మంది 11+ రాజ్యసభ మెంబర్లు గుర్తులేదు సంఖ్య, లోక్సభ మెంబర్లు 3. పోనీ ఎంత కలిపినా ఈ 10 మందో 11 మందో 15 మందో వీళ్ళు కలవకపోతే ఎన్డీఏ అభ్యర్థి ఓడిపోడు కదా. సో వాళ్ళు న్యూట్రల్గా ఉన్నా సరిపోతుంది మద్దతుగా. ఈవెన్ ఇండియా కూడా మద్దతు ఇచ్చినా ఏం కాదు. మరి ఎందుకు మద్దతు అడుగుతున్నారు? ఆన్సర్ ఉండాలి కదా. పోనీ ఎన్నికల్లో గెలవాలి, ఎన్నికల్లో రాజకీయాల్లో గెలుపోవటంలో కూడా కీలకం. కొన్ని బేసిజాలు వదులుకోవాలి, మీకు పని కావాలి కనుక అని అంటే నేను ఒప్పుకుంటాను. అవసరమే లేదు కదా జగన్ మద్దతు. జగన్ మద్దతు లేకుండా ఎన్డీఏ గెలుస్తుంది. జగన్ మద్దతు అవసరమే లేదు. మరి ఎందుకు అడుగుతున్నాడు బీజేపీ జగన్ మద్దతు? దానికి ఎందుకు చంద్రబాబు నాయుడు అంగీకరిస్తున్నాడు? ఎందుకు అభ్యంతరం చెప్పడు? మీరు జగన్ మద్దతు తీసుకోవద్దు అని కనీసం ఒక సింబాలిక్ ప్రొటెస్ట్ అయిన ఎన్డీఏ మీటింగ్లో టీడీపీ చేసిందా? పోనీ బీజేపీ వింటుంది వినదు తర్వాత సంగతి. అట్లీస్ట్ ఎన్డీఏ మీటింగ్లో వీ డు నాట్ అప్రిషియేట్, అగ్రీ అనకండి, డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎన్డీఏ అడగడాన్ని మేమైతే ఆహ్వానించము అనండి. అంగీకరించం కూడా వాడకండి, మళ్ళీ మోడీ కోపం వస్తుందేమో. అంగీకరించమంటే ఆయనకి ఇక్కడ కోపం వస్తుందో. మేము ఆహ్వానించలేము అనండి. ఏమవుతుంది? మోడీ కొడతాడా, తిడతాడా, మీద పడతాడా? ఏమైతే సిబిఐని పంపిస్తారా, చంద్రబాబు నాయుడు ఈడీని పంపిస్తారు? ఎందుకంత భయపడాలి? ఏదో ఒక పొలిటికల్ పార్టీ తమ పొలిటికల్ పొజిషన్ చెప్పడానికి, ధైర్యంగా చెప్పడానికి అభ్యంతరం ఏంటండి? నాకు అర్థం కాదు. ఇంత చరిత్ర ఉన్న తెలుగుదేశం, దేశంలో పార్లమెంట్లోనే ప్రధాన ప్రతిపక్షంగా వెలుగొందిన తెలుగుదేశం, నేషనల్ ఫ్రంట్కు నాయకత్వం వహించిన తెలుగుదేశం, యునైటెడ్ ఫ్రంట్కు నాయకత్వం వహించిన తెలుగుదేశం, ఇంత జాతీయ రాజకీయాల్లో చారిత్రక పాత్ర పోషించిన తెలుగుదేశం కదా. బాధేస్తుంది ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇంత వీక్ ఎందుకు ఉండాలి? ఎన్డీఏ మీటింగ్లో స్టేట్ యువర్ పొజిషన్, నథింగ్ విల్ హ్యాపెన్. మీరు మనకు అవసరం లేకపోయినా గెలుపుకు అవసరమైన మెజారిటీ ఎన్డీఏకు ఉన్నా జగన్మోహన్ రెడ్డి మద్దతు అడగడం మేమైతే ఆహ్వానించలేము అనండి, సరిపోతుంది కదా. ఈ ఒక్క స్టేట్మెంట్ ఎన్డీఏ మీటింగ్లో అడిగారా? మరి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీరు తిట్టుకుంటూ మమ్మల్ని పిచ్చోళ్ళని చేయడం కదా. ఢిల్లీలో కలుస్తారు, అమరావతిలో తిట్టుకుంటారు. ఇదేం రాజకీయం?
సార్ ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ మద్దతు ఎవరికి ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది సార్. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి వ్యతిరేకం అంటూ ఉంటారు కేసీఆర్, సమాన దూరం అంటూ ఉంటారు కేసీఆర్. మరి కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సార్? అండ్ రేవంత్ రెడ్డి కూడా నిన్న అడిగారు, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సుదర్శన్ రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్ను కలుస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ మద్దతు ఎవరికి ఉండొచ్చు సార్? ఎవరికి ఉండవచ్చని నేను ఊహించలేను, కానీ ఎవరికి ఉండాలని మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకం బీఆర్ఎస్, ఇదే కదా స్పష్టత కదా, దాంట్లో ఏం తేడా లేదు కదా. మరి మీరు బీజేపీకి అనుకూలం, మేము ఎన్డీఏలో చేరుతున్నాం అంటే నాకు అభ్యంతరం లేదు, మీరు సిపి రాష్ట్రం మద్దతు ఇచ్చుకోండి. అది కూడా న్యాయం కాదు. తెలుగు బిడ్డ కనుక, తెలంగాణ బిడ్డ కనుక మీరు తెలంగాణ రాష్ట్ర సమితి కదా, ఇది తెలంగాణ ప్రజల కొరకు నిలబడ్డ పార్టీ కదా, తెలంగాణ పేగుబంధం ఉన్న పార్టీ కదా. మరి తెలంగాణ పేగుబంధం ఉన్న పార్టీ, తెలంగాణ బిడ్డ దేశ అత్యున్నత పదవికి వెళ్తుంటే బహుశా మొదటి తెలంగాణ బిడ్డ అనుకుంటే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నారు. తెలుగు బిడ్డ మొదటివాడు కాదు, కానీ తెలంగాణ బిడ్డ అయితే మొదటివాడు నాకు గుర్తున్నది. సో ఫస్ట్ తెలంగాణ బిడ్డ కదా పోటీ పడుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణతో పేగుబంధం ఉన్న పార్టీ, తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్టు రోగినైనా కౌగలించుకుంటాం అన్నప్పుడు తెలంగాణ కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎందుకు సమర్థించారంటే బీఆర్ఎస్ నాకు అర్థం కాదు. సమర్థించాలి కదా, ఇంకా ఇప్పటి వరకు స్టేట్మెంట్ రాలేదు, ఇప్పుడు మనం సమర్థించడం లేదు అని ఇప్పుడు అనలేము. గొంగలి పురుగుతోనైనా ముద్దు పెట్టుకుంటారు కదా మీరు తెలంగాణ కోసం, కుష్టు రోగినైనా కౌగలించుకుంటారు కదా. మీకు అభ్యంతరం ఏంది? ఇండియా కూడా మద్దతు ఇచ్చినంత మాత్రాన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎందుకు వ్యతిరేకించాలి? జస్టిస్ సుదర్శన్ రెడ్డితో బీఆర్ఎస్కు నాయకత్వానికి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన పట్ల బీఆర్ఎస్ గౌరవమే ఉంది కదా. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కూడా కాదు కదా. ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ కేసీఆర్ విల్ సపోర్ట్, కేసీఆర్ షుడ్ సపోర్ట్ అని అయితే ఖచ్చితంగా చెప్పగలను. విల్ సపోర్ట్ అని చెప్పలేను, నా అంచనా న్యాయంగా అయితే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కేసీఆర్ చరిత్ర ఏంటి? గొంగలి పురుగునే ముద్దు పెట్టుకున్నట్టు కదా, కుష్ఠరోగినైనా కౌలించుకుంటాడు. అలాంటి తెలంగాణ కోసం తప్పించే నాయకుడు తెలంగాణ బిడ్డ పోటీ చేస్తుంటే మద్దతు ఇవ్వకుండా ఉంటే అంతకన్నా న్యాయం ఏముంటుంది? ఇంకా బీజేపీ రాళ్ళేస్తుంది చూడండి కాంగ్రెస్తో కలిశాడు అని. ఇది కాంగ్రెస్తో కలవడం ఎట్లవుతుంది? ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ నాయకుడా, కాంగ్రెస్ అభ్యర్థ, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా క్యాంపెయిన్ చేశాడా? ఏ సంబంధం కాంగ్రెస్ పార్టీకి? ఆయన ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఒక కాంగ్రెస్ ఇస్తుందా? కాంగ్రెస్తో కేరళలో పోటీ పడుతున్న సిపిఎం ఇవ్వడం లేదా? కాంగ్రెస్తో పోటీ పడుతున్న మీకు తృణమూల్ కాంగ్రెస్ ఇవ్వడం లేదా? బెంగాల్లో అసలు ఇండియా కూటమిలో లేని కాంగ్రెస్తో ఢిల్లీలో పంజాబ్లో ఘర్షణ పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ నో లాంగర్ పార్ట్ ఆఫ్ ఇండియా కూటమి. ఇండియా కూటమి లేదు ఇప్పుడు. మరి వీళ్ళందరూ మద్దతు ఇవ్వడం లేదా? ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఓడించే కదా గెలిచింది ఢిల్లీలో పంజాబ్లో. సో ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ నుంచి గోవా వరకు కాంగ్రెస్ పార్టీనే కదా డ్యామేజ్ చేస్తున్నది. రేపు నెక్స్ట్ ఇయర్ జరిగే ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ సిపిఎంఏ కదా తలపడేది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఓడించడానికి కూడా రాజకీయ పోరాటం జరిపిన సిపిఎం సుదర్శన్ రెడ్డి మద్దతు ఇస్తుంది కదా, మీకే అభ్యంతరం? సో అందువల్ల ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే బీజేపీ పోనీ ఇండియా కూటమి అంటే ఇండియా కూటమి కాంగ్రెస్తో మిత్రపక్షాలైన నేతల్ని కేసీఆర్ కలిసి దేశ రాజకీయాల్లో కలిసి పనిచేద్దామని అడగలేదా? మీకు కేరళ వెళ్ళి పినరాయి విజయన్, తమిళనాడుకి వెళ్ళి స్టాలిన్, బాంబేకి వెళ్ళి శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, కలకత్తా వెళ్ళి మమతా బెనర్జీ, వీళ్ళందరినీ కలవలేదా? హేమంత్ సరేన్, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళందరితో కేసీఆర్ కలిశారు కదా. వాళ్ళందరూ కలిసి కదా ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ పెట్టింది. కేసీఆర్ కలిసిన మిత్రులు వీళ్ళందరూ మీరు గుర్తించుకోండి. ఒక్కసారి 2024 ఎన్నికలకు ముందు కేసీఆర్ దేశమంతా పర్యటించి ఇప్పుడు నేను లిస్టు చెప్పిన నాయకులందరినీ కలిశాడా లేడా? స్టాలిన్ 1, 2 విజయన్, 3 మమతా బెనర్జీ, 4 శరద్ పవార్, 5 ఉద్ధవ్ థాక్రే, 6 అఖిలేష్ యాదవ్, 7 అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళందరినీ కలిశాడా లేదా? 8 హేమంత్ సరేన్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కలిపే పెట్టారు అభ్యర్థి. మరి మీకేమో అభ్యంతరం? అందువల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ తెలంగాణ పేగబంధానికి ఒక పరీక్ష ఇది. అన్నిటికీ మించి బీజేపీతో ఫైట్ చేయాలన్న బలమైన కోరిక బీఆర్ఎస్ ఉందా లేదా అది కూడా ఇండికేషన్. ఇలా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎవరిపైన పోరాడుతున్నాడు? ఆయన బీజేపీ అభ్యర్థి పైన పోరాడుతున్నాడు. నిజంగానే మీకు బీజేపీతో సంబంధం లేదు అనుకుందాం. ఎందుకంటే కవిత లాంటి వాళ్ళు బీజేపీతో పొత్తు, బీజేపీతో విలీనము అంటేనే నేను బయటగా వ్యతిరేకించాలని మాట్లాడుతున్నారే. సో దిస్ ఈజ్ టైమ్ ఫర్ యూ టు సీ యువర్ హానెస్టీ ఆల్సో. ఎస్, మాకు బీజేపీతో సంబంధం లేదు,
నేను దేశ రాజకీయాల్లో బీజేపీతో పోరాడతాం, రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడండి. కాంగ్రెస్తో పోరాడటానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మీరు రాహుల్ గాంధీతో పోరాడండి, మీరు కాంగ్రెస్తో పోరాడండి. కానీ దానికేం డిఫరెన్స్ లేదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈజ్ నాట్ రాహుల్ గాంధీస్ క్యాండిడేట్, ఈజ్ నాట్ రేవంత్ రెడ్డిస్ క్యాండిడేట్, ఈజ్ ద క్యాండిడేట్ ఆఫ్ ఆల్మోస్ట్ సెవరల్ పొలిటికల్ పార్టీస్ కదా, ఆల్మోస్ట్ ఆల్ ది అపోజిషన్ పార్టీస్ ఎక్సెప్ట్ అపోజిషను అవునో కాదో చెప్పలేని వైసీపీ, బీఆర్ఎస్లు మినహా మిగతా పార్టీలు అన్నీ కలిసి కదా పెట్టింది. మరి మీరు దేశంలో అపోజిషన్ వైపు ఉంటారా, రూలింగ్ పార్టీ వైపు ఉంటారా, ఎటు ఉండకుండా తటస్థంగా ఉంటారో తెలుసుకోండి. గతంలో మీరు యశ్వంత్ సిన్హా క్యాండిడేట్ అని మద్దతు ఇచ్చారు కదా, మీరు అప్పుడు ప్రతిపక్ష అభ్యర్థిని మద్దతు సిమిలర్ అభ్యర్థి కదా. ఇంకా యశ్వంత్ సిన్హానైనా తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు నాకు గుర్తున్నంత వరకు ఆయన తృణమూల్ కాంగ్రెస్లో చేరాడు, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఏదో ఉండే. జస్ట్ చూసినట్టు అది కూడా కాదు కదా, మరి అభ్యంతరం ఏంటి? బహుశా మద్దతు ఇస్తానని అనుకుందాం, ఇవ్వకపోతే మాత్రం అంతకన్నా న్యాయం కొట్టుండదు. ఇక 5 ఏళ్ళు అంతకంటే ఎక్కువ శిక్ష పడే క్రిమినల్ కేసుల్లో 30 రోజులు అరెస్ట్ అయితే సీఎం అయినా, పిఎం అయినా, కేంద్ర మంత్రి అయినా, రాష్ట్ర మంత్రి అయినా అవుట్. ఇవాళ కీలకమైన బిల్లు ప్రవేశపెట్టబోతోంది సార్ కేంద్రం పార్లమెంట్లో. సో ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది, విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర ఇది, ఎన్డీఏ ముఖ్యమంత్రులను అయితే ముట్టుకోరు అని కాంగ్రెస్ చెప్తోంది. ఏంటి సార్ ఈ బిల్లు మీద మీ అభిప్రాయం ఏంటి? సాధారణంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా, రాష్ట్ర మంత్రులైనా అవినీతి పాల్పడితే శిక్ష గురి కావాల్సిందే, అనుమానం లేదు. వాళ్ళు పదవుల్లో ఉండడం రాజ్యాంగానికి అవమానం, ప్రజాస్వామ్యానికి అవమానం, రాజ్యాంగ విలువలకు అవమానం, సుపరిపాలన అనే కాన్సెప్ట్కి విరుద్ధం. దాంట్లో ఎవరికీ డిస్ప్యూట్ లేదు, ఇలాంటి బిల్లు రావడాన్ని ఆహ్వానించాలి. కానీ ఈ బిల్లు ఏ కాంటెక్స్ట్లో వస్తుంది? వాట్ ఈస్ ద పొలిటికల్ కాంటెక్స్ట్ అరౌండ్ ద బిల్? నిజంగానే మీరు దేశంలో అవినీతి విషయంలో ఒకే రకంగా ఉంటే ఈ బిల్లు తెచ్చినప్పుడు మనం దీని గుడ్ ఇంటెన్షన్స్ అనుకోవచ్చు. ఉదాహరణ అశోక్ చౌహాన్ అవినీతి పరుడని బీజేపీ పోరాడింది. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ యూపీఏ కాలంలో కుంభకోణాల జాబితాలపై ఒక పెద్ద నోటిస్తే అందులో ఒక సబెడిక్ అశోక్ చౌహాన్ ఆదర్శ్ సొసైటీ కుంభకోణం. పార్లమెంట్లో అశోక్ చౌహాన్ పేరు పెట్టి ఆదర్శ్ సొసైటీ కుంభకోణం అని చెప్పి వారం రోజులు తిరగకముందే ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ప్రధాన నిందితులైన అశోక్ చౌహాన్ బీజేపీలో చేర్చుకొని రాజ్యసభ టికెట్ ఇచ్చి మహారాష్ట్రలో చీఫ్ క్యాంపెయినర్ చేశారు. మీ ఆనెస్టీ ఎక్కడ పోయింది చెప్పండి నాకు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీకు కాంగ్రెస్లో ఉంటే సిబిఐ కేసులు, హేమంత బిశ్వాస్ శర్మ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కేసులు, ఇప్పుడు ఏమైనా ఆయన మీద ఒక్క కేసు, సింగిల్ కేసులైనా ఆయన ఏమైనా పోయాడా? జగన్మోహన్ రెడ్డి ఒక ఉదాహరణ. 11 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన ఎలా ఉండగలిగాడు? అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్తాడు, హేమంత్ సోరెన్ వెళ్తాడు, మనీష్ సిసోడియా వెళ్తారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముట్టుకోరు? సో ఇది రాజకీయం కాదా? మీకు ఇన్ని ఉదాహరణలు, ఇంకా ఇట్లా 100 ఉదాహరణలు చెప్పచ్చు మీకు. ఈ మధ్య మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీపై కూడా సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. ఏమైంది? కామైపోయారు కదా. మమతా బెనర్జీ కామైపోయింది, దూకుడు లేదు, ఏమీ లేదు కదా. అసలు ఎక్కడ ఒకప్పుడు నేనే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, నేనే మోడీకి ప్రత్యర్థి, ఇండియాకు కూడా నాయకత్వం నాకే అని చెప్పి గతంలో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో తమ అభ్యర్థినే ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో పెడతామని ముందుకు వచ్చిన పార్టీ కదా. మరి ఇప్పుడు ఏమైంది తృణమూల్ కాంగ్రెస్? అఫ్కోర్స్ ప్రతిపక్షాలతో ఉంది, కానీ ఆ దూకుడు ఎక్కడ పోయింది? అందరికి తెలియదు ఎందుకు పోయిందో. అభిషేక్ బెనర్జీ పైన ఈడీ కేసు వల్ల పోయింది. సో ఇందుకు భిన్నంగా అరవింద్ కేజ్రీవాల్ని అయితే జైలు పంపుతారు, హేమంత్ బిశ్వాస్ శర్మ మీకు పంపరు, హేమంత్ సోరెన్ పంపుతారు. ఇది ఎందుకు మనీష్ సిసోడియా పంపుతారు? మరి ఈ బిల్లు దేనికి తెస్తున్నట్టు అర్థం కావడం లేదా? అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నా ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తానికి నిరాకరించాడు. ఎందుకంటే రాజీనామా చేయడం ద్వారా నేను ఈ అరెస్టును సమర్థించిన వాడిని అవుతాను అన్న ఒక పొలిటికల్ ప్రిన్సిపల్ తీసుకొని ఆయన జైల్లో ఉన్న ముఖ్యమంత్రిగానే ఉన్నాడు. రాజ్యాంగంలో ఎక్కడా జైల్లో ఉంటే ముఖ్యమంత్రి తొలగించాలని లేదు కనుక కోర్టులు కూడా అదే విషయాన్ని తెలిపాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ రావద్దు, ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రులు జైల్లో పెట్టి వాళ్ళ పదవులు తీసేయాలన్నది ఎత్తుగడ. లేకపోతే మీకు ఆనెస్టీ ఉంటే అశోక్ చౌహాన్ ఎందుకు తెచ్చుకుంటారు? అజిత్ పవార్ సాక్షాత్తు నరేంద్ర మోడీ వచ్చి, వేరే వాళ్ళు కూడా కాదు, 70,000 కోట్ల కుంభకోణం అని అన్నాడా లేదా? సో దీనికి ఆన్సర్ లేదా? చంద్రబాబు నాయుడు 2019 లోక్సభ ఎలక్షన్లో నరేంద్ర మోడీ అవినీతి పరుడు అన్నాడా లేడా? మీకు గుర్తు తెచ్చుకుందాం ఒక్కసారి.
పోలవరంకో ఏటీఎం బందీ అని అన్నాడా లేదా? మరి చంద్రబాబు నాయుడుతో మీరు ఇప్పుడు మైత్రి చేసినాక కేసులు ఏమైనా ఉన్నాయా? అసలు జగన్మోహన్ రెడ్డి మీదనే లేవు కదా. పోనీ చంద్రబాబు నాయుడు మీద అన్నాడు పెద్ద కేసులు కూడా లేవు, జగన్ పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసే తప్ప. జగన్మోహన్ రెడ్డి పైన అయితే ఉన్నాయని సిబిఐడి కేసులే కదా. మీరు జగన్మోహన్ రెడ్డిని అవినీతి పరుడు అన్నాడా లేదా నరేంద్ర మోడీ 2014 ఎన్నికలప్పుడు? आपको స్కీమ్ ఆంధ్రప్రదేశ్ होना बोले तो एनडीए को वोट डालो, స్కామ్ ఆంధ్రప్రదేశ్ होना बोले तो జగన్ को वोट डालो అని చెప్పినా లేదా? మరి స్కామ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా మీరే వర్ణించిన అయ్యే జగన్మోహన్ రెడ్డి ఏమైనా అవుతుందా? మనం ఇవన్నీ చూసిన తర్వాత ఈ 130వ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇది. ఆర్టికల్ 164, ఆర్టికల్ 75, ఆర్టికల్ 239 ఏలకు సవరణ చేస్తూ ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, కేంద్రపాలిత ప్రాంతాల పాలించేవారు కానీ 5 ఏళ్ళ కన్నా ఎక్కువ శిక్ష పడి 30 రోజుల కన్నా ఎక్కువ జైల్లో ఉంటే వాళ్ళ పదవి తీసేయాలి. ఇన్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్, ఇన్ ప్రాక్టీస్ ఇట్ ఇస్ ఎ కాన్స్పిరసీ. ప్రిన్సిపల్గా అభ్యంతరమే లేదు, డెఫినెట్గా వెల్కమ్ చేయాలి, అనుమానమే లేదు. కానీ దాని వెనకాల ఉన్న పాలిటిక్స్ చూస్తే క్లియర్గా ఇది కాన్స్పిరసీ అని అర్థమవుతుంది కదా. ఎందుకంటే దేశంలో సిబిఐ ఈడీ పెట్టిన 95% కేసెస్ ప్రతిపక్షాలపైనే, అందులో కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్. ఇది చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది? దీనిలో నిజాయితీగా ఉన్నారా? మీకు రాజకీయ ప్రయోజనాలకు గట్టిగా ఎవరైనా నిలబడితే, ఆ ముఖ్యమంత్రి కనుక మీ రాజకీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడితే ఏదో ఒక కేసు పెడతారు. ఏముంది ఆ కేసులో? మన దేశంలో కన్విక్షన్ రావడం పెద్ద కష్టమేం కాదు. 30 రోజులు జైల్లో పెట్టడం కూడా కష్టమేం కాదు. 30 రోజులు జైల్లో ఉంటే కథం ముఖ్యమైన పదిపోతుంది. పోతే ఏమవుతుంది? దీంట్లో బిల్లులో ఒకవేళ జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చేపట్టచ్చు. ఏం చేస్తారో జార్ఖండ్ చూస్తే అర్థం కాలేదా? అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయలే, బీజేపీ ఎత్తుగడల్ని అడ్డుకున్నాడు. హేమంత్ సరేన్ ఆయన ఒక స్టాండ్ తీసుకొని రాజీనామా చేశాడు. ఏం చేశారు మీరు? హేమంత్ సరేన్ ప్లేస్లో ఇంకొన్ని తాత్కాలికంగా ఆ పార్టీ కూర్చుండబెట్టింది. హేమంత్ సరేన్ రిటర్న్ వచ్చే వరకు ఆయనను మీ వైపు లాక్కున్నారు. మన కళ్ళ ముందు జరిగిందే కదా ఇది. పేరేంటి? సో ఆయన లాక్కున్నారా లేదా? లాక్కొని ఆఖరికి ఆయన హేమంత్ సోరెన్ పైనే తిరుగుబాటు చేసి ఇప్పుడు బీజేపీ నాయకుడు అయిపోయాడు ఆయన. అంటే హేమంత్ సోరెన్ బయట ఉన్నప్పుడు సింబాలిక్గా జార్ఖండ్ ముక్తి మోర్చా ఒక నాయకుడిని సీఎం పోస్ట్లో కూర్చుండబెడితే ఆయన తిరిగి వచ్చే లోపల ఆయన మీ వైపు లాక్కున్నారు కదా. అంటే ఇప్పుడు కూడా అదే చేస్తారు కదా క్లియర్గా. సో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతలు ఉంటే వాళ్ళని లోపలేసి వాళ్ళ పదవులు ఊడగొట్టి వాళ్ళ ప్లేస్లో ఆ పార్టీ ఒకని పెడితే ఆయనకు మద్దతు ఇచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి రిటర్న్ వచ్చిన తర్వాత ఆయన్నే తిరుగుబాటు చేసేలా. ఇది ఎత్తుగడ జార్ఖండ్లో కనిపించింది కదా ఆపరేషన్ జార్ఖండ్. చంపాయి సోరెన్ అనుకుంటా, చంపాయి సోరెన్ జేఎంఎం క్యాండిడేట్గా ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని పెడితే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? వేరే చంపాయి సోరెన్ ఒక గూలు కొట్టడం తెలుస్తుంది మీరు. ఇది బీజేపీ నావు. సో జార్ఖండ్లో ఏం జరిగింది అదే జరుగుతుంది కదా రాష్ట్రం అంతా. సో అందువల్ల దిస్ ఈజ్ ఎ క్లియర్ ఇండికేషన్ తమకు నచ్చని వ్యక్తులు పదవుల్లో ఉండకూడదు. మీకు తమిళనాడులో ఏఐఏడిఎంకే లెజిస్లేచర్ పార్టీ నాయకురాలుగా శశికళ ఎన్నికైతే మహారాష్ట్ర గవర్నర్ అసలు వారం రోజుల దాకా తమిళనాడు రాలే. ఎందుకంటే ఈ ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తాను. ఈ లోపల వారం రోజుల్లో కోర్టు తీర్పు వచ్చింది, ఆమె జైలుకి వెళ్ళింది, ఆమె ముఖ్యమంత్రిగా అనర్హత అయ్యారు. సో ఇవన్నీ రాజకీయాలు చూసిన తర్వాత ఈ బిల్లును, ఈ రాజ్యాంగ సవరణ బిల్లును నిజంగా రాజకీయాల్ని ప్రక్షాళన చేసేందుకు దేశంలో అవినీతి రహిత రాజకీయాలను సాధించడం కొరకే చేశారని నమ్మమంటారా? మీకు అందుకే అన్నాను, ఇన్ ప్రిన్సిపల్ ఐ వెల్కమ్ ద బిల్, ఇన్ ప్రాక్టీస్ ఇస్ ద పొలిటికల్ కాన్స్పిరసీ. ప్రొఫెసర్ గారు, మనసు ఉంటే సాధ్యమే అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. P4 పేదరికంపై ఒక అస్త్రం అంటూ ఉన్నారు. సార్, మనసు ఉంటే సరిపోతుందా? పేదరికం పోతుందా? చంద్రబాబు ఆర్థిక సిద్ధాంతం అండ్ ఆర్థిక విధానం పేదరికాన్ని నిర్మూలించడంలో పనిచేస్తుందా? నేనేమి అనను దీనికి. ఎందుకంటే నేనంటే ట్రోల్స్ మీద పడతారు. కానీ రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ అయితే టీడీపీ వాళ్ళు బహుశా ట్రోల్ చేయరు. ఎందుకంటే ఆయన జగన్ పైన నిరంతరం తెలుగుదేశం కన్నా ఎక్కువ పోరాడే వ్యక్తి. జగన్పై పోరాటంలో రాధాకృష్ణ నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు, అంత కమిటెడ్ పర్సన్. సో ఆయన ఏమన్నాడు? తలమాసిన సలహా, దిక్కుమాలిన ఆలోచన. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు ఎవడోడు చెప్తాడు, పాటిస్తాడు. భ్రష్టు పట్టిస్తుంది ప్రభుత్వాన్ని.
P4 పిచ్చిలో చంద్రబాబు P4 పిచ్చిలో చంద్రబాబు, అది హెడ్లైన్. ఆంధ్రజ్యోతిలో పేజ్ 1 హెడ్లైన్. వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే అని కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది. దానికి తమ్నైల్ కూడా అదే, P4 పిచ్చిలో చంద్రబాబు. పిచ్చి, దిక్కుమాలిన, తలమాసిన, భ్రష్టు పట్టిన, ఈ పదాలు వేరే వాళ్ళు వాడితే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వచ్చేస్తుంది, తెలంగాణలో వచ్చేస్తుంది. కానీ ఈ పదాలు వాడింది ఏబిఎన్ రాధాకృష్ణ. సో బహుశా ఏబిఎన్ రాధాకృష్ణ వాడానని చెప్పితే కూడా కోపం రావచ్చు, కానీ ఏం చేయగలం, చెప్పింది నిజమే కదా. సో రాధాకృష్ణ చెప్పకపోతేనైతే రాధాకృష్ణ చెప్పిండని అనను కదా. నేనైతే ఆ పదాలు ఎప్పుడూ వాడలేదు, ఆ స్థాయిలో P4ను విమర్శించలేదు కూడా. విమర్శించడం న్యాయమని కూడా నేను అనుకోను. సో P4 అదేదో తప్పుడు పథకం అని అన్నాను. ఇది మంచి ఆలోచన, అనుమానం లేదు. సమాజంలో అసమానతలు ఉన్నాయి, సంపన్నులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. సంపన్నులలో అందరూ దాతృత్వాన్ని ప్రదర్శించరు. స్వచ్ఛందంగా కొంతమంది దాతృత్వాన్ని ప్రదర్శించి పేదలకు సహకరించవచ్చు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలోనే దానము అనే యొక్క విశిష్టమైనటువంటి అంశం ఉంది కనుక. కానీ ఆచరణలో మనకు తెలుసు పేదలు ఎంతమంది ఉన్నారు, సంపన్నులు ఎంతమంది ఉన్నారు, సంపన్నుల్లో ఎంతమందికి దాతృత్వం ఉంటుంది. మీకు ఆ మధ్య ఒక రైటర్ చాలా ఆసక్తిగా కంపేర్ చేశాడు, ఆర్మీకి బిజినెస్కు తేడా ఏంటి అని. సైన్యము వ్యాపారము తేడా ఏంటి. సైన్యమేమో తనకు నష్టం కలుగుతున్నా కూడా ఇతరుల కొరకు త్యాగం చేస్తాడు. ఇప్పుడు సైనికుడు ఏం చేస్తాడు, శత్రువులు బుల్లెట్లు ప్రయోగిస్తున్నా, తన ప్రాణాలు పోతాయని తెలిసినా తన కొలీగ్స్ను కాపాడటానికి ముందుకే ఉరుకుతాడు తప్ప వెనక్కిపోడు. కానీ వ్యాపారంలో తన ప్రయోజనాల కోసం అవసరమైతే కొంతమంది అయినా పక్కవాడి ప్రయోజనాలు కూడా దెబ్బతీస్తాడు. అందరని నేను అన్నాను, అందరూ అలా వ్యాపారం చేస్తారని నేను ఎప్పుడు అన్నాను. అంటే ఆర్మీలోమో పక్కవాడి ప్రాణాల కోసం తాను త్యాగం చేస్తే తన ప్రయోజనాల కొరకు పక్కవాడిని త్యాగం చేయిస్తారు వ్యాపారం అని ఒక కంపారిజన్ చదివాను నేను, ఒక ఆథర్ చెప్పాడు. అందువల్ల దాతృత్వము సంపన్నులందరికీ ఉండదు. సో సంపన్నులందరికీ దాతృత్వాన్ని ప్రభుత్వం ఆదేశించి క్రియేట్ చేయరాదు. ప్రభుత్వం అలాంటి గతంలో చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR అని ఒక చట్టమే చేసి తమ లాభాల్లో 2% మీరు పేదలకు సమాజ అభివృద్ధికి కేటాయించాలంటే ఎన్ని కంపెనీలు హానెస్ట్గా చేస్తున్నాయి మనందరికీ తెలుసు, దాన్ని ఎలా మ్యానిపులేట్ చేస్తారు. ఇక అన్ని మతాలు, మీరు ప్రతి మతంలోనూ ఉంటుంది మీకున్న దాంట్లో కొంత ఇవ్వండి అని. కానీ మతాన్ని రోజు విశ్వసించి ఆచరించే వారు కూడా ఎంతమంది మతంలో చెప్పినా, అన్ని మతాల్లో చెప్పినా ఈ గుణాన్ని, దాన గుణాన్ని ఆచరిస్తున్నారు. అందువల్ల ప్రాక్టికల్గా అది జరగదు. కొంత మేరకు జరుగుతుంది, కాదని అనను. ఆ మేరకు మనకు ఉపయోగమే. అందుకే అది తలమాసిన సలహా కాదు, అది దిక్కుమాలిన ఆలోచన కాదు, అది భ్రష్టు పట్టించే పని అయితే కాదు, అది పిచ్చి పట్టడం అయితే కాదు, అంతవరకు గ్యారంటీ. అందుకే రాధాకృష్ణతో నేను విభేదించేది. ఎందుకంటే ఆ మేరకు అది ఉపయోగమే, కాదని ఎవరంటారు. ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్గా ఉండి చేయొచ్చు. కానీ రియాలిటీలో ఏం జరుగుతుంది, ఓ మిత్రుడు తెలుగుదేశానికి అనుకూల మిత్రుడే, ప్రముఖుడు ఒక ఆయన ఫోన్ చేసి నాకు చెప్పాడు, సార్ మీరు గమనించారో లేదో, మీరు చంద్రబాబు నాయుడు P4 సమావేశం పెడితే వేదిక పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారా కాంట్రాక్ట్లు పొందే పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళు కాంట్రాక్ట్లోమో డబుల్ రేట్లు వేసి రాష్ట్ర ఖజానా నుంచి దోచుకుంటున్నారు. అందులో 5 పైసలు 2 పైసలు మళ్ళీ P4కి ఇస్తున్నారు అని ఓ మిత్రుడు చెప్పాడు. నేనేం వెరిఫై చేయలేదు, కానీ చెప్పిన మిత్రుడు మీరు వెరిఫై చేసుకోండి. సో మీకు పోలవరంలో కాంట్రాక్ట్లు తీసుకున్న వాళ్ళు, అమరావతిలో కాంట్రాక్ట్లు తీసుకున్న వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వంతో కాంట్రాక్ట్లు తీసుకొని డిస్ప్రపోర్షనేట్గా లాభం పొందిన వారు P4లో మార్గదర్శకులుగా ఎంతమంది అయ్యారు, వారు ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత లాభం పొందారు, P4కు ఎంత ఇస్తున్నారో ఒకసారి లెక్క తీయండి. ఇదైతే లెక్క తీస్తే తేలిపోతుంది కదా. లేదు ప్రభుత్వంతో కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళు ఎవరు P4లో లేరు అని చెప్పమనండి, అభ్యంతరం లేదు. సో దిస్ హ్యాస్ టు బి వెరిఫైడ్. నేను చెప్పాను, నేను మీకే వదిలేస్తున్నా, ప్రేక్షకులకే వదిలేస్తున్నా. ఇక ఏబిఎన్ రాధాకృష్ణ తన విశ్లేషణలో చెప్పాడు, కొన్ని సందర్భాల్లోనైతే మార్గదర్శకుల కన్నా బంగారు కుటుంబాలకే ఎక్కువ వస్తున్నాయని. అంటే పేదవాళ్ళు, బంగారు కుటుంబాలు పేదవాళ్ళు వాళ్ళకే ఎక్కువ వస్తున్నాయని కూడా రాశాడు ఆయన. నాకు తెలియదు,
మనకందరికీ తెలుసు, ఏలూరులో డిఈఓ కలెక్టర్ ఆదేశాలు ఉటంకిస్తూ హెడ్ మాస్టర్లను మార్గదర్శకులుగా కమ్మన్నారు. హెడ్ మాస్టర్ జీవితం అంతా సంపాదించినా ఎంత త్యాగం చేయగలుగుతాడండి? హెడ్ మాస్టర్కి ఉండే వనరులు ఏంటి? మా నాన్న కూడా హెడ్ మాస్టర్గా పనిచేశాడు. పోనీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు జీతాలు పెరిగాయి. ఎంత పెరిగినా హెడ్ మాస్టర్ ఎంత త్యాగం చేయగలుగుతాడు? ఆఖరికి సాలూరు మున్సిపాలిటీలో అయితే అంగన్వాడీలు కూడా మార్గదర్శకులు కమ్మన్నారు. అంగన్వాడీలు ఏం చేయగలుగుతారు పాపం? వాళ్ళే బంగారు కుటుంబాలు కావాలి. సో ఇవన్నీ పోనీ కొన్ని అబరేషన్స్, ప్రతి పథకంలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. దాన్ని మనం సీరియస్గా ఏబిఎన్ రాధాకృష్ణ తీసుకోవచ్చు, కానీ నాగేశ్వర్ తీసుకోడు. ఎందుకంటే ఏ పథకంలోనే ఇలాంటి లోపాలు ఉంటాయి. ఈవెన్ అమెరికాలో కూడా ఫుడ్ కూపన్లు BMW కార్లో వచ్చి తీసుకుపోయే వాళ్ళు ఉంటారని నేను చదివాను. సో అందువల్ల ఎక్కడైనా మిస్యూజ్ ఉంటుంది. P4లో కూడా మిస్యూజ్ ఉండొచ్చు, కాదని నేను అంటలేను. కానీ ప్రాక్టికల్గా పేదలు ఎంతమంది? ఇప్పటికే 20 లక్షల కుటుంబాలను ఐడెంటిఫై చేశారు. వారికి ఎంత మేరకు P4 ద్వారా రావచ్చు? ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా దాతృత్వం, చారిటీ ద్వారా పేదరికం పోయిన ఒక్క కంట్రీ పేరు చెప్పండి. సింగిల్ నేషన్. ఇప్పుడు పావర్టీ పైన నేను కూడా చాలా టెండూల్కర్ కమిటీ రిపోర్ట్ నుంచి మొదలుకొని అనేక కమిటీల రిపోర్ట్లు చదివాను. ప్రపంచవ్యాప్తంగా పావర్టీని ఎలా ఎదుర్కొన్నారు అని డెవలప్మెంట్ ఎకనామిక్స్లో పావర్టీ ఎలివియేషన్ అనేది ఒక ముఖ్యమైన అంశం. డెవలప్మెంట్ ఎకనామిక్స్లో పేదరిక నిర్మూలన అనేది ఒక ముఖ్యమైన అంశం. పేదరిక నిర్మూలనకు ఏమి చేస్తే అవుతుంది? దీనికి రకరకాల ఆర్థిక సిద్ధాంతాలు ఉన్నాయి. మార్క్సియన్ ఎకనామిక్స్లో ప్రొడక్టివ్ ఫోర్సెస్, ఉత్పత్తి సాధనాలు సమాజపరం ఉండాలి, సమాజ యాజమాన్యంలో ఉండాలి అనేది మార్క్సియన్ ఎకనామిక్స్. అది సోవియట్ యూనియన్లో అమలు చేశారు. కొంత సక్సెస్ అయ్యారు, కొంత ఫెయిల్ అయ్యారు. చైనా వాళ్ళు దాన్ని మార్చి సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అని మార్క్సిజాన్ని, క్యాపిటలిజాన్ని మేళవించారు. ఆడవాళ్ళు కొంత విజయం సాధించారు డెంగ్ జియాపింగ్ సంస్కరణల మూలంగా. అదొక మార్గం. ఆడమ్ స్మిత్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్ రాశాడు. ఇందులో ఆడమ్ స్మిత్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్లో చెప్పింది, మీరు సంపద కార్పొరేట్ వ్యవస్థల్ని బలోపేతం చేసి స్వేచ్ఛా మార్కెట్ను అమలు చేస్తే ఫ్రీ మార్కెట్ ఆటోమేటిక్గా పావర్టీని తగ్గిస్తుంది అన్నాడు. లెజర్ ఫేర్ ఎకనామిక్ మోడల్ అంటారు. కానీ అది కూడా ప్రపంచంలో చాలా చోట్ల అమలు చేసినా అమలు కాలేదు. తర్వాత పర్కలేషన్ థియరీ అని వచ్చింది. డామినెంట్ పారాడిమ్ అంటారు. ఇది పర్కలేషన్ థియరీ ఆఫ్ మోడల్ ఏంటంటే, మీరు సంపద సృష్టిస్తే అది ఆటోమేటిక్గా కింది దాకా పోతుంది. ఇఫ్ యూ క్రియేట్ ప్రాస్పరిటీ, పావర్టీ విల్ గో. మీరు సంపద సృష్టిస్తే అది దానంతట అదే కిందికి పర్కలేట్ అవుతుంది అని దీన్ని ప్రశ్నిస్తూ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP అలాగే అమర్త్య సేన్ లాంటి అర్థశాస్త్రవేత్తలు ఇది కాదు అన్నారు. UNDP ఏమన్నదంటే, ఇఫ్ యూ క్రియేట్ గ్రోత్ విల్ ఆటోమేటికల్లీ పర్కలేట్ అండ్ రిమూవ్ పావర్టీ. మీరు వృద్ధిని సాధించండి, అది దానంతటదే దిగువకు వెళ్ళి పేదరికాన్ని నిర్మూలిస్తుంది అన్నది థియరీ. కానీ ఇది నిజం కాదు. యూ రిమూవ్ పావర్టీ, ఇట్ విల్ ఆటోమేటికలీ జనరేట్ గ్రోత్ అని సరిగ్గా డామినెంట్ పారాడిమ్కు వ్యతిరేకంగా ఒక కొత్త మోడల్, ఎకనామిక్ మోడల్ను UNDP హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రవేశపెట్టింది. అంటే మీరు అభివృద్ధిని సాధిస్తే దానంతటదే పేదరికం పోదు, పేదరికాన్ని నిర్మూలించండి, అభివృద్ధి దానంతటదే సాధ్యమవుతుంది అని చెప్పారు. దీన్నే మీకు UNDP హ్యూమన్ డెవలప్మెంట్ థియరీ అంటారు. ఆ తర్వాత అమర్త్య సేన్ గ్రోత్, సోషల్ జస్టిస్ పైన, ఆన్ ఇన్ఈక్వాలిటీస్ రీవిజిటెడ్, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్ పైన, పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ అండ్ పబ్లిక్ యాక్షన్ అని ఇలా అమర్త్య సేన్ చాలా పుస్తకాలు రాశాడు. మీకు అమర్త్య సేన్ ఇదే ఎకానమిస్ట్ బేస్డ్ ఆన్ పావర్టీ. ఆయన డెవలప్మెంట్ ఎకనామిక్స్లో ఒక గొప్ప అర్థశాస్త్రవేత్త కనుక ఆయన నోబెల్ బహుమతి ఇచ్చాడు. ఆయనే అన్నాడు, ప్రపంచంలో అర్థశాస్త్రవేత్తలు విజయవంతుల విజయగాథల్ని కీర్తిస్తే నేను అంతగా విజయం సాధించలేని అభాగ్య జీవుల ఆర్థిక చరిత్రను రచించాను అన్నాడు. ఎకనామిక్స్ మెయిన్లీ డీల్స్ విత్ ద సక్సెస్ స్టోరీస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, బట్ ఐ డీల్ విత్ దోస్ హు కుడ్ నాట్ ఫేర్ వెల్ అన్నాడు. సో అలాంటి ఎకనామిక్స్లో ఆయన చెప్పింది, ఇన్ఈక్వాలిటీస్ ఆర్ రూట్ కాజ్ ఆఫ్ పావర్టీ. వన్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ విల్ లీడ్ టు అనదర్ ఫార్మ్. ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ విల్ లీడ్ టు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. అంటే అసమానతలు పేదరికానికి మూలము,
ఒక రకమైన అసమానత మరో రకమైన అసమానతకు దారితీస్తుంది, విద్యాపరమైన అసమానత ఆదాయపరమైన అసమానతకు దారితీస్తుంది అని ఆయన ఇన్కమ్ పావర్టీ, హ్యూమన్ పావర్టీ అనే కాన్సెప్ట్ను ప్రవేశపెట్టినందుకు ఆయన నోబెల్ బహుమతి వచ్చింది. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ డు నాట్ ఆటోమేటికల్లీ లీడ్ టు సోషల్ డెవలప్మెంట్, బట్ higher levels of economic development are essential to sustain higher levels of social development అంటాడు. అంటే ఆర్థిక అభివృద్ధి దానంతరదే సామాజిక అభివృద్ధికి దారితీయదు, కానీ అధిక సామాజిక అభివృద్ధిని నిలబెట్టాలంటే ఆర్థిక అభివృద్ధి అవసరము అంటాడు. సో ఎకనామిక్ డెవలప్మెంట్కు సోషల్ డెవలప్మెంట్కు మధ్య ఒక థియరీని అమర్త్య సేన్ ప్రవేశపెట్టి ప్రపంచంలో కొన్ని దేశాల ఉదాహరణ చెప్తాడు. చెప్పి ద లెఫ్ట్ వింగ్ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఇన్ చైనా, క్యూబా అండ్ వియత్నాం, the progressive capitalism in South Korea, the impact of Buddhist tradition on Japan, and a concerted public action in countries like Jamaica, Costa Rica, Sri Lanka made a difference అని చెప్తాడు. అంటే చైనా, క్యూబా, వియత్నాంలో వామపక్ష సైద్ధాంతిక నిబద్ధత, జపాన్లో బౌద్ధమత ప్రభావము, దక్షిణ కొరియాలో ప్రగతిశీల పెట్టుబడిదారీ విధానము, జమైకా, కోస్టారికా, శ్రీలంకలలో ఒక ప్రజా కార్యాచరణ ద్వారా విజయాలు సాధించారు అని చెప్తాడు. ఇది అమర్త్య సేన్ చెప్పాడు హ్యూమన్ పావర్టీ, ఇన్కమ్ పావర్టీ గురించి. ఇలా రకరకాల సిద్ధాంతాలు అర్థశాస్త్రంలో ఉన్నాయి. ఎక్కడ నేనైతే P4 సిద్ధాంతం అంటే చారిటీ ద్వారా పావర్టీని రిమూవ్ చేసిన అనుభవం అయితే ఎక్కడా లేదు. సో బట్ ఐ డోంట్ నో, నాకున్న అవగాహన తక్కువ, చంద్రబాబు నాయుడు తెలిసినంత అర్థశాస్త్రం నాకు తెలియదు. నేను ఐఎమ్ నాట్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఇస్ ద స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్, ఆయన ఎంఏ ఎకనామిక్స్ చేశాడు, నేను ఎలక్ట్రానిక్స్ చదివిన విద్యార్థిని. అందువల్ల ఐఎమ్ రెడీ టు బి ఎడ్యుకేటెడ్. నేను వినమ్రంగా చెప్పగలను, ప్లీజ్ షో మీ వన్ ఎకనామిక్ మోడల్ విచ్ టెల్స్ చారిటీ విల్ రిమూవ్ పావర్టీ, దాతృత్వం ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని నిరూపించిన ఆర్థిక సిద్ధాంతం ఏంటి? ఇప్పుడు అభిజిత్ బెనర్జీ అనే అర్థశాస్త్రవేత్త, MIT ఎకానమిస్ట్, మాస్టర్స్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ, ఇటీవల నోబెల్ బహుమతి వచ్చింది అభిజిత్ బెనర్జీ అండ్ ఆర్థర్ డిఫ్లర్కు. సో వీళ్ళిద్దరూ ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్ అప్రోచ్ టు పబ్లిక్ పాలసీ అని కొత్తదాన్ని ప్రతిపాదించారు, RCT అప్రోచ్ అని. అంటే ఒక ప్రభుత్వ విధానం సరైందా కాదా అనటానికి ఒక ఔషధాన్ని తయారు చేసినప్పుడు ఏ రకంగానైతే ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్ జరిపి నిరూపిస్తామో, పబ్లిక్ పాలసీ కూడా ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్స్ ద్వారా నిరూపించబడాలి అంటారు అని ఆయన రాజస్థాన్లో ప్రయోగం చేస్తారు. ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం పెడతారు, టీకాలు ఇచ్చేది. టీకాలు ఇవ్వడం ద్వారా బిడ్డల ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు, కానీ అప్పుడు కొంతమంది మహిళలు ముందుకు వస్తారు. తర్వాత మీరు కనుక మీ బిడ్డలకు టీకా ఇస్తే మీకు ఒక 2 కిలోల కందిపప్పు ఇస్తాం అని ఒక ప్రకటిస్తారు. దాంతో ఎక్కువ మంది మహిళలు బిడ్డలు తీసుకొని వస్తారు. అప్పుడు ఆయన చెప్తాడు, ఈ 2 కిలోల కందిపప్పు ఇవ్వడం అనేది ఒక యూస్ఫుల్ పబ్లిక్ పాలసీ ఇంటర్వెన్షన్, ఎందుకంటే అది ఒక సామాజికంగా ఉపయోగపడే ఇమ్యునైజేషన్ కార్యక్రమానికి ఉపయోగపడుతుంది అని RCT ఉదాహరణ చెప్తాడు. మీరు ఎక్కడ చంద్రబాబు నాయుడు P4ను ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్ జరిపి RCT ద్వారా పేదరికాన్ని నిర్మూలించిన ఉదాహరణలు ఉన్నాయా? సో అందువల్ల ఇప్పుడు ఇన్ని ఎకనామిక్ మోడల్స్, నేను మార్క్సియన్ సోషలిస్ట్ ఎకనామీ చెప్పాను, డెంగ్ జియాపింగ్ సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ చెప్పాను, ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్ చెప్పాను, డామినెంట్ పారాడిమ్ చెప్పాను, పర్కలేషన్ థియరీ చెప్పాను, హ్యూమన్ డెవలప్మెంట్ అప్రోచ్ చెప్పాను, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ పావర్టీ అని అమర్త్య సేన్ థియరీ చెప్పాను, హ్యూమన్ పావర్టీ, ఇన్కమ్ పావర్టీ థియరీ చెప్పాను, ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్స్ అప్రోచ్ అభిజిత్ బెనర్జీ థియరీ కూడా చెప్పాను. సో ఎక్కడ నాకైతే ఈ చారిటీ ద్వారా, దాతృత్వం ద్వారా పేదరికం నిర్మూలించబడుతుంది, పేదలకు ఉపయోగపడుతుంది కాదని ఎవరన్నా. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను, రాధాకృష్ణ అన్నట్టు దీన్ని దిక్కుమాలిన ఆలోచన అన్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లో దిక్కుమాలిన ఆలోచన కాదు, ఇది తలమాసిన సలహా అనను, ఇది భ్రష్టు పట్టించిన ఐడియా అనను. ఎందుకంటే ఎందుకు అనను అంటే దాని ప్రయోజనం ఉంది. సో చంద్రబాబు నాయుడు ఒక మంచి పథకాన్ని ముందు పెట్టాడు, సమాజానికి అది అవసరము, అందువల్ల చంద్రబాబు నాయుడు దానికి అభినందించాల్సిందే. ఎందుకంటే దాన్ని తలమాసిన సలహా ఎందుకనాలి? సో ఒక సమాజంలో దాతృత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తే అది అభ్యంతరం ఎందుకు చెప్పాలండి? కానీ దాని ద్వారానే పేదరికం పోతుంది అంటే నేను అంగీకరించాను. ఇక ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ జియో పొలిటికల్ ఇష్యూస్ విషయానికి వస్తే, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్లో పర్యటిస్తూ ఉన్నారు. నిన్న ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. సార్, ఈ భేటీ తర్వాత మోదీ ఒక ట్వీట్ చేశారు సార్, చైనా భారత్ బంధం బలపడుతోంది, చైనాతో మైత్రి, ప్రపంచానికే శాంతి అంటూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు మనం చైనాను శత్రువుగా చూసాం కదా సార్. ఇప్పుడు
మిత్రుడిగా చూడడం ఎందుకు అంటే ఏంటి? అంటే ప్రపంచంలో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు. పర్మనెంట్ ఇంట్రెస్ట్లు మాత్రమే ఉంటాయి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలు ఉంటాయి. అది దేశం కోసం. రాజకీయ నాయకులు ఇదే చెప్తాం, మాకు పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు. మా పర్మనెంట్ ఇంట్రెస్ట్ కానీ అక్కడో సొంత రాజకీయ ప్రయోజనాలు, ఇక్కడో దేశ ప్రయోజనాలు. ఇప్పుడు చైనాతో ఘర్షణ పడ్డాం 2020లో గాల్వాన్లో. ఇవాళ మోడీ చైనాతో స్నేహం వల్ల ఈ ప్రాంతానికి సుస్థిరత, ప్రపంచానికి శాంతి ఇస్తుంది అంటున్నారు. ఇలా మోడీ ప్రయోజనాలు ఏం లేవు కదా. ఇవి భారతదేశ ప్రయోజనాల కొరకే మన ప్రధానమంత్రి అంటున్నాడు. నరేంద్ర మోడీకి పర్సనల్గా వచ్చే ప్రయోజనం ఏం లేదు ఇందులో. సో అందువల్ల ఖచ్చితంగా మోడీ డిప్లొమసీని ఆహ్వానించాలి. సమస్య ఏంటంటే బీజేపీ పాలిటిక్స్తోమో రోజు చైనాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. ప్రతిపక్షాలందరినీ చైనా ఏజెంట్లు అంటారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చైనాతో రహస్య ఒప్పందం చేసుకున్నాడు, చైనా ఏజెంట్ అంటారు. ఆఖరికి నాలాంటి విశ్లేషకులు కూడా నా జీవితంలో నేను ఏనాడు చైనాను సమర్థిస్తూ మాట్లాడలేదు. ఒక్క వీడియో చూపెట్టాను నేను చైనాను మాట్లాడాను, అయినా నన్ను చైనేశ్వర్ అంటారు. బీజేపీ పాలిటిక్స్తోమో నిరంతరం యాంటీ చైనా సెంటిమెంట్ రౌజ్ చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందుతాడు. మళ్ళీ నరేంద్ర మోడీ ఏమో ప్రో చైనా స్టాండ్ తీసుకుంటుంటాడు. మరి దీనికి రెండింటి మధ్య ఎక్కడ కలుస్తుంది, ఎక్కడ పొసుగుతుంది అనేది క్వశ్చన్. టేక్ వన్ స్టాండ్. ఎస్ కరెక్ట్, అది చైనా నరేంద్ర మోడీ అనేది నిజం. చైనాతో మనకు సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉన్నమాట నిజం. కానీ ప్రపంచంలో సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ ఉన్న దేశాలు, అసలు వైరం చరిత్రలో ఉన్న దేశాలు మిత్రులు కాలేదా? మీకు ఉదాహరణ చెప్తాను. రెండవ ప్రపంచ యుద్ధం చివరన అమెరికా హిరోషిమా నాగసాకిల మీద బాంబులేసి లక్షలాది మందిని ప్రాణాలు తీసింది కదా. ఇవాళ అమెరికా జపాన్ మిత్ర దేశాలు కాదా? అసలు జపాన్కు వేరే సెక్యూరిటీ లేదు, అమెరికా భద్రతే. అమెరికాకు అవుట్సోర్స్ చేసింది జపాన్ సెక్యూరిటీ. జపాన్లోని ఒకినావా దీవిలో అమెరికన్ బేస్ ఉంటుంది. మరి అదే అమెరికా కదా హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసింది. ఇది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ, కోల్డ్ వార్ పీరియడ్లో రష్యా చైనాలు శత్రువులు కదా. అప్పుడే కదా కిసింజర్ డిప్లొమసీ వచ్చి ప్రెసిడెంట్ నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హెన్రీ కిసింజర్ ప్రతిపాదించిన డిప్లొమసీ వల్ల నిక్సన్ చైనాకు వెళ్ళి కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికా చైనాలు కలిసి సోవియట్ యూనియన్ వ్యతిరేకించలేవా? ఇలా మరి రష్యా చైనా ఎంత మంచి మిత్ర దేశాలు. రెండో ఉదాహరణ. మూడో ఉదాహరణ చెప్తాను మీకు, చైనా తైవాన్. చైనా ఏమంటుంది, తైవాన్ అనేది ఒక దేశమే కాదు, అది మా దేశంలో భూభాగం, మా దేశం నుంచి విడిపోయిన ఒక రాష్ట్రం. ఇవాళ కాకపోతే రేపైనా చైనాలో విలీనం కావాలి, బలవంతానైనా చైనాలో విలీనం చేసుకుంటాం. ఇది చైనా పొజిషన్. అండ్ తైవాన్ ఏమంటుంది, మా స్వతంత్ర దేశం, మాకు సంబంధమే లేదు చైనాతో ఉంటుంది. అంటే వన్ చైనా పాలసీ చైనా చెప్తే, టూ చైనా పాలసీ తైవాన్ చెప్తుంది. ఇలా చైనా తైవాన్ ఆర్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్. ఎందుకు ఉదాహరణ ఇంతకన్నా మీకు ఇంకొక అమెరికాకి ఇలా ప్రపంచంలో మిలిటరీ, ఎకనామిక్స్, స్పోర్ట్స్ అన్నిట్లో పోటీ ఎవరు? చైనా. కానీ ఇలా అమెరికా చైనా మధ్య వాణిజ్యము భారత్ చైనా వాణిజ్యం కన్నా అనేక రెట్లు. మరి ఎందుకున్నాయి అమెరికా చైనా మధ్య వాణిజ్యం? ఇంకొక ఉదాహరణ చెప్తాను. బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా మనం పోరాడామా లేదా? ఎవడు వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు తరిమి తరిమి కొట్టరా అంటూ అల్లూరి సీతారామరాజు సినిమాలో పాట మనకు గుర్తులేదా? మరి జలియన్ వాలాబాగ్లో ఎంత దుర్మార్గంగా మన వాళ్ళను కాల్చి చంపారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ఉరి తీశారు. అల్లూరి సీతారామరాజును చంపారు కదా. ప్రకాశం మంత్రులపైన తుపాకీ గురి పెట్టారు కదా. మరి అలాంటి బ్రిటిష్ వలసవాదులతో మన సంబంధం లేవా? ఇలా బ్రిటన్ భారత మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే కుదిరింది కదా. గతంలో ఈ వాణిజ్యంతోనే కదా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకు వచ్చి ఇండియాను వాణిజ్యంతో పేరిట వచ్చి వలస దేశంగా మార్చుకున్న బ్రిటన్ కదా. ఇవాళ ఇటీవలనే భారత ప్రభుత్వం బ్రిటన్తో మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ ట్రేడే కొంప ఉంచింది కదా చరిత్రలో. అయినా మనం ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నాం? సో ఇలా చరిత్రలో మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆ మాటకొస్తే బంగ్లాదేశ్, ఆ దేశం విమోచన కొరకు పోరాడితే బంగవాహినితో కలిసి బంగ్లాదేశ్ విమోచన పోరాటానికి కదం కలిపి అమెరికా బెదిరించినా కూడా వినకుండా బంగ్లాదేశ్ స్వాతంత్రానికి భారతదేశం కష్టపడి 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు లొంగ తీసుకొని బంగ్లాదేశ్ స్వాతంత్రం ఇస్తే బంగ్లాదేశ్ ఏం చేస్తుంది? మన పైన మన శత్రువుగా మారలేదా? వేలాది మందిని ఊచకోత కోసి అమానుష అత్యాచారాలు జరిపి ఇళ్లను తగలబెట్టి ఆస్తుల్ని తగలబెట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్లో మారణహోమం సృష్టిస్తే ఇవాళ బంగ్లాదేశ్
పాకిస్తాన్ దగ్గర కావడం లేదా? ఇలా మీకు అనేక ఉదాహరణలు ఉన్నాయి ప్రపంచంలో. గతంలో చరిత్రలో ఘర్షణలు ఉండొచ్చు, చరిత్రలో వైరాలు ఉండొచ్చు, కానీ మారిన జియో పొలిటికల్ సిచ్యువేషన్లో ఫ్రెండ్షిప్ చేస్తారు. అందుకే పర్మనెంట్ నేషనల్ ఇంట్రెస్ట్ ముఖ్యమంటారు. అందుకే నరేంద్ర మోడీ చెప్పింది నిజం. ఇండియా చైనా మధ్య గనక రిలేషన్స్ మెరుగైతే అది ఈ ప్రాంతంలోనే సుస్థిరత కాదు, ప్రపంచ శాంతికే ముఖ్యం. కొంతమంది కావాలని హాకిష్ ఉన్నవాళ్ళు పాకిస్తాన్ కొట్టాలి, చైనా కట్టాలని సోషల్ మీడియాలో ఎగురుతుంటారు. సో మోడీ ఎగరడం లేదే. ఇలా మోడీ చెప్పింది, జయశంకర్ చెప్పింది ఏంటి ఇప్పుడు అజిత్ దోవల్ ఆయనైతే దేశద్రోహి, చైనా ఏజెంట్ అని బీజేపీ వాళ్ళు ఎవరు అన్నారు కదా. అజిత్ దోవల్ ఏమన్నాడు? హ్యాడ్ ఎ వండర్ఫుల్ మీటింగ్ విత్ చైనీస్ లీడర్స్ అన్నాడు. వండర్ఫుల్ అన్న పదం వాడాడు. బార్డర్ టాక్స్లో మేము మంచి పురోగతి సాధించామన్నాడు. అసలు చైనా భారత్ తర్వాత చైనా భారత్ మధ్య సంబంధాలు తెగిపోతే మొదలుపెట్టింది ఎవరు? 1977లో జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన దేశభక్తుడు కాదా వాజ్పేయి? వాజ్పేయి చైనా ఏజెంటా? మరి భారత చైనా సంబంధాల్లో యుద్ధం తర్వాత పునరుద్ధరించినటువంటి మహనీయుడు వాజ్పేయి కదా. వాజ్పేయిని మరి బీజేపీ వాళ్ళు దేశద్రోహి, చైనా ఏజెంటు, చైనా కమ్ముడు వేని అంటారా? వాజ్పేయి తర్వాతనే కదా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా వెళ్ళి చైనాకి వెళ్ళింది. తర్వాత మోడీ కదా గుజరాత్కు తీసుకెళ్ళింది జింపింగ్ ఇండియాకి వస్తే ఫస్ట్ వెళ్ళింది గుజరాత్కు. అసలు మీకు వుహాన్లో, మహాబలిపురంలో మోడీ జింపింగ్లు ఉయ్యలుగిన ఫోటోలు గూగుల్లో లేవా? మీరు గూగుల్ మీద అట్లా కొట్టండి, మీకు మోడీ అండ్ జింపింగ్ ఆన్ వుహాన్ రాక్స్ అండ్ మహాబలిపురం రాక్స్, మహాబలిపురం బ్యాలెన్స్లో ఉయ్యలుగింది చూపడ కనబడతాయి ఫోటోస్. సో అందువల్ల రాజకీయాలు వేరు, మీకు దేశాల మధ్య సంబంధాలు వేరు. ఇవాళ అమెరికా దెబ్బకు చైనా, భారత్, రష్యాలు విలవిలాడుతున్నాయి. ఆమె అన్యాయంగా చైనాను కూడా ఏమనకుండా భారత్ పైన విరుచుకుపడుతున్నాడు ట్రంప్. ఒకవైపు పాకిస్తాన్ చైనా నెక్సెస్ ఉంది, పాకిస్తాన్ యుఎస్ఏ నెక్సెస్ ఉంది. ఈ నెక్సెస్ను విడగొట్టడం మన ప్రయోజనం. చైనా పాకిస్తాన్ను గనక పాకిస్తాన్ విషయంలో చైనాను న్యూట్రలైజ్ చేయగలిగితే, చైనాను మన వైపు తిప్పుకోమని కూడా కాదు, కనీసం చైనా తటస్థంగా ఉంటే పాకిస్తాన్ మనకు వారం రోజులు పని. మరి దాన్ని కోరుకుందామా వద్దా? లేదు, చైనా పాకిస్తాన్ బలంగా కలిసి ఉండి మనతో యుద్ధం చేయాలని ఆశించుతామా? ఏమాత్రం వ్యూహాత్మకంగా ఉన్నా ఏమని ఆలోచిస్తాం మనము? చైనా పాకిస్తాన్ల మధ్య బంధం విడిపోవాలి, చైనా తటస్థంగా ఉండాలని కోరుకుందామా? లేదా చైనా పాకిస్తాన్ కలిసి మమ్మల్ని కొట్టండి అని కోరుకుందామా? సోషల్ మీడియాలో వీరులు, దేశభక్తులు చైనా పాకిస్తాన్ కలిసి మనం ఎదుర్కోవాలంటారు. కానీ నిజమైన దేశభక్తుడు, వ్యూహాత్మకంగా ఆలోచించే వ్యక్తి, ఈ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని నమ్మే వ్యక్తి చైనాను పాకిస్తాన్ విడగొట్టాలని చేస్తాడు. ఏం చేయలేదా ఇది ఈ పని? మన ఒక్కరే కదా. శల్యుణ్ణి దుర్యోధనుడు దుర్మార్గంగా తమ వైపు తిప్పుకుంటే పాండవులు శల్యుని ద్వారా కర్ణునికి సారథ్యం చేయించి విజయం సాధించలేదు. శల్య సారథ్యం చేయలేదా? ఇది మన మహాభారతం కాదా? కురుక్షేత్రంలో కౌరవ పాండవ సైన్యాలు మోహరించిన సమయంలో అట్టప్పుడు కాదు, ధర్మరాజు 2 సైన్యాల మధ్యకు వచ్చి లాస్ట్కి పిలిపించాడు. ఇప్పటికైనా ఎవరైనా కౌరవ సైన్యంలో ఉన్నవారు ఇటువైపు రండి అని పిలిపిస్తే హస్తినాపురాన్ని ఇన్ఛార్జ్గా ఉన్న మేయర్లాగా ఉన్న హస్తినాపురానికి ఇన్ఛార్జ్గా ఉన్న కౌరవ దుర్యోధన్ని బ్రదర్ అవుతాడు, స్టెప్ బ్రదర్, ఒక రకంగా బ్రదర్. ఆయన ఇటువైపు రాలేదా? నేను చదవనవుతున్న మహాభారతం కథ. మరి ధర్మరాజు ఆఖరికి యుద్ధ భూమిలో కూడా శత్రు సైన్యాలను ఉద్దేశించి పిలిపించాడు, మీరు ఇటువైపు రావాలంటే రండి అని. మనం కూడా అది కోరుకుంటే తప్ప? అది భారతీయత కాదా? భారతీయ సంస్కృతి తెలియదు, పురాణాలు తెలియదు, చరిత్ర తెలియదు, భారత ప్రయోజనాలు అర్థం కావు, విదేశాంగ విధానం అసలే తెలియదు. ఇక సోషల్ మీడియాలో పిచ్చిగా మాట్లాడుతుంటారు. మోడీ చెప్పింది కరెక్ట్. అది ఇండియా, చైనా, రష్యాలు కనుక కలిస్తే ఖచ్చితంగా ప్రపంచంలో సుస్థిరత వస్తుంది, శాంతి వస్తుంది. చైనాతో మనకు ఇబ్బందులు ఉన్నాయి. బ్రహ్మపుత్రమైన వాళ్ళు డ్యామ్ కడుతున్నారు. నిన్న మన ఫారెన్ మినిస్టర్ లేవనెత్తాడు దాన్ని. బార్డర్లో వివాదాలు ఉన్నాయి, డిసెంగేజ్మెంట్ అవుతోంది, దాన్ని అక్కడ నిలబెట్టుకోవాలి. కాదని ఎవరంటారు? మన అరుణాచల్ ప్రదేశ్ పైన ఇంకా చైనీస్ క్లెయిమ్స్ ఉన్నాయి. గతంలో సిక్కింను క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు ఆగిపోయారు. ఇవన్నిటిని రాజీపడమని ఎవరు చెప్పడం లేదు. కానీ అదే సమయంలో చైనాతో ఇండియా కలవడం వల్ల స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. దాన్నే నరేంద్ర మోడీ చెప్తున్నాడు.
స్టేబుల్ ప్రిడిక్టబుల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా విల్ వర్క్ ఫర్ వరల్డ్ పీస్. దీనికి ప్రాతిపదిక ఏంటి? మన జయశంకర్ చాలా అద్భుతంగా చెప్పాడు, మన ఫారిన్ మినిస్టర్. మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ సెన్సిబిలిటీస్, మ్యూచువల్ ఇంట్రెస్ట్. అంటే పరస్పరం గౌరవించుకోవాలి, పరస్పరం ఒకరి కన్సర్న్స్ని ఇంకోరు అర్థం చేసుకోవాలి, పరస్పర ప్రయోజనాల్ని పోషించాలి. డిఫరెన్సెస్ షుడ్ నాట్ లీడ్ టు డిస్ప్యూట్. విభేదాలు ఉన్నాయి, విభేదాలని వివాదాలుగా మార్చుకోకూడదు. అలాగే డిస్ప్యూట్స్ను కాన్ఫ్రంటేషన్గా మార్చుకోకూడదు. వివాదాలు ఉంటే దాన్ని ఘర్షణగా మార్చుకోవద్దు. ఇది మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ మన దేశం తరఫున చెప్పిన ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఆధారంగా చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటే భారత్కు ఉపయోగమే కదా. ఇక ఫైనల్గా రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో జెలెన్స్కీతో స్వయంగా మాట్లాడడానికి సిద్ధం అని చెప్పి పుతిన్ ప్రకటించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. సో భేటీకి రంగం అయితే సిద్ధమవుతోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఉక్రెయిన్కు గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాము అని చెప్పి. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగడానికి అడుగులు పడుతూ ఉన్నాయని అనుకోవాలంటారు. అంటే ఈ అడుగులు ఒక్కడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కి పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది మన పరమపద సోపాన పటమని మనం ఆడుతుంటాం చూడండి, వైకుంఠ బాలి. సో ఎక్కడ నిచ్చెన ఉంటుందో తెలియదు, ఎక్కడ పాము ఉంటుందో తెలియదు. సో అందువల్ల ఉక్రెయిన్ సిచ్యువేషన్ కూడా దాదాపు అట్లాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్. బట్ డెఫినెట్గా కొన్ని అడుగులు ముందుకు పడ్డాయి. ఒకటి, ట్రంప్ పుటిన్ కలిశారు. ఇప్పుడు పుటిన్ జెలెన్స్కీ కలుస్తున్నాడు. అది సక్సెస్ అయితే నెక్స్ట్ ట్రైలేటరల్ ఉంటుంది. పుటిన్ జెలెన్స్కీలతో పాటు ట్రంప్ కలుస్తాడు. అది కలిస్తే క్వాడ్రిలేటరల్ అవుతుంది. యూరోపియన్ లీడర్లు కూడా కలుస్తారు. అందువల్ల డిప్లొమాటిక్ పాత్వేలో క్లియర్గా ఒక డిసిసివ్ ముందడుగు పడింది. ఇది మొదటిది. రెండవది ఇష్యూస్ ఏంటి అన్నప్పుడు మీకు పోస్ట్ వార్ సెక్యూరిటీ ఏంటి, యుద్ధం ఆపుతాం కరెక్టే, మళ్ళీ రష్యా మా పైన అటాక్ చేయదన్న గ్యారంటీ ఏంటి అనేది ఉక్రెయిన్ వాదన. ఎందుకంటే 90s రెండు అగ్రిమెంట్లు ఉన్నాయి, బుదాపెస్ట్ మెమరాండం అని, ఇలా 2 అగ్రిమెంట్లు ఉన్నాయి. ఈ 2 అగ్రిమెంట్ల ఆధారంగా మీకు ఈవెన్ అణ్వాయుధాలని కూడా ఉక్రెయిన్ వదిలేసింది. సోవియట్ కాలపు అణ్వాయుధాలు రష్యాలో ఉండేవి, ఉక్రెయిన్లో ఉండేవి. ఉక్రెయిన్కు భద్రత కల్పిస్తామని అటు రష్యా ఇటు పశ్చిమ దేశాలు హామీ ఇచ్చాక ఉక్రెయిన్ స్వచ్ఛందంగా అణ్వాయుధాలు వదులుకుంది. ఇవాళ ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి, దిక్కులేని స్థితికి వచ్చింది. అందువల్ల ఉక్రెయిన్ కన్సర్న్ ఏంటంటే మా సెక్యూరిటీ ఏంటి అని. దీన్ని కూడా పుటిన్ యాక్సెప్ట్ చేశాడు. మీకు అలాస్కాలో జరిగిన మీటింగ్లో క్లియర్గా పుటిన్ మా రష్యన్ సెక్యూరిటీ కన్సర్న్స్, ఫండమెంటల్ కన్సర్న్స్ అడ్రస్ చేయకుండా యుద్ధం ఆగదు. అదే సమయంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఉక్రెయిన్ సెక్యూరిటీ గురించి ప్రస్తావించాడు. మేము దానికి కూడా వే అవుట్ మార్గాన్ని చూపెడతామన్నాడు. సో అందువల్ల ఇన్ ప్రిన్సిపల్ పోస్ట్ వార్ ఉక్రెయిన్ సెక్యూరిటీకి కూడా పుటిన్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. అదొక పాజిటివ్ డెవలప్మెంట్. కానీ డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు, అంటే దయ్యాలు వివరాల్లో ఉంటాయని. ఇన్ ప్రిన్సిపల్ ఉక్రెయిన్ సెక్యూరిటీ కూడా వి అప్రిషియేట్ అన్నాడు పుతిన్. కానీ ఎలా ఉక్రెయిన్ సెక్యూరిటీ కల్పించాలన్నది ఇక్కడ వివాదము. ఇక్కడ ఇటీవల స్టీవ్ విట్కాఫ్ అంటే ట్రంప్ ప్రతినిధి ఏమన్నాడంటే ఆర్టికల్ 5 తరహా నాటో సెక్యూరిటీస్ కల్పిస్తాం అని ఒక మాట చెప్పాడు. ఆర్టికల్ 5 ఆఫ్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఒక నాటోలోని ఒక సభ్య దేశం పైన దాడి జరిగితే మిగతా దేశాలన్నీ కూడా తమపైనే దాడి జరిగినట్టుగా భావిస్తాయి. ఇఫ్ ఎనీ వన్ మెంబర్ ఆఫ్ నాటో ఈజ్ అటాక్, ఆల్ అదర్ మెంబర్స్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ అటాక్ అన్ దెమ్. మీరు ఆర్టికల్ 5 ఆఫ్ నాటో అంటే గూగుల్లో వస్తుంది, చూడొచ్చు. అయితే ఆర్టికల్ 5 తరహా నాటో సెక్యూరిటీలు అంటే ఒక నాటో మెంబర్ నేషన్కి ఇచ్చే సెక్యూరిటీ ఇస్తారు. అంటే నాటోలో మెంబర్ కాకపోయినా నాటో మెంబర్కు ఉండేటువంటి భద్రత ఇస్తారు. ఇది అమెరికా అంటోంది. కానీ దీనికి పుటిన్ అంగీకరిస్తాడు అనేది క్వశ్చన్. ఎందుకంటే ఉక్రెయిన్లో నాటో బలగాలున్నా, ఉక్రెయిన్లో వెస్ట్రన్ ఫోర్సెస్ ఉంటే ఇది తమకు ప్రమాదము ఎన్నటికైనా అని రష్యా వాదన. అందుకొరకు ఉక్రెయిన్ న్యూట్రల్ కంట్రీగా ఉండాలి, ఉక్రెయిన్ డీమిలిటరైజ్ కావాలని పుటిన్ చెప్తున్నాడు. ఉక్రెయిన్ డీమిలిటరైజ్ చేస్తే రష్యా ఎప్పుడు దాడి చేస్తుందో అనేది ఉక్రెయిన్ భయము, యూరోపియన్ దేశాల భయం. అప్పుడు ట్రంప్ ఇంకో మాట ఏమన్నాడంటే ఇండిపెండెంట్ సెక్యూరిటీ అన్నాడు. నాటో తరహా సెక్యూరిటీ ఉండదు,
అమెరికా కావచ్చు, కొన్ని యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, తమంతట తాముగా కొంత భద్రత కల్పిస్తారని. సో దానికి ఉక్రెయిన్ అంగీకరించలేదు. మాకు ఇది గ్యారంటీ కాదు, రేపు ఇలా కొన్ని కంట్రీస్ భద్రత కల్పిస్తారే మళ్ళీ విడ్రా అయితే ఎట్లా అంటున్నాడు. అందుకే ఉక్రెయిన్ అంటున్నాడు, ఒక నమ్మదగిన, విశ్వసనీయమైన, బలమైన భద్రత మాకు కావాలి, క్రెడిబుల్, ఫార్మిడబుల్ సెక్యూరిటీ గ్యారంటీలు కావాలని జెలెన్స్కీ అంటున్నాడు. దానికి ట్రంప్ అనేది ఏంటంటే, మేము ఆయుధాలు అమ్ముతాం నాటోకు, యూరోప్ దేశాలు కొనుక్కోవాలి, ఆ ఆయుధాలు వెళ్ళి యుక్రెయిన్కి ఇచ్చుకోండి అంటున్నాడు. అంటే పేరు మాత్రం అమెరికాకు కావాలి, డబ్బులు మాత్రం యూరోప్ చెల్లించాలి. ఎందుకంటే ట్రంప్ ఇది ట్రాన్సాక్షన్, నాకెంత అంటాడు దీంట్లో అయినా. సో ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించింది అంటే, మీరు అన్నట్టు ఎయిర్ సెక్యూరిటీ, గగనతల భద్రతను అమెరికా కల్పిస్తుంది, ఆ శక్తి అమెరికాకు మాత్రమే ఉంది అని చెప్తూ, యూరోపియన్ బలగాలు మాత్రం గ్రౌండ్ పైన ఉంటాయి. అంటే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు దే విల్ హ్యావ్ దేర్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అన్నాడు. అంటే వారు సైనికులు ఉంటారని. మరి దీనికి పుట్టిన అంగీకరిస్తాడా? ఎందుకంటే ఆకాశ మార్గాన అమెరికా ఉంటుంది, భూమిపైన యూరోప్ ఉంటుంది. మరి రష్యా దీన్ని అంగీకరిస్తాడా అనేది ఇప్పుడు ఒక నెక్స్ట్ క్వశ్చన్. అందువల్ల ఆ సెక్యూరిటీ ఉక్రెయిన్ సెక్యూరిటీ అనే ప్రిన్సిపుల్కు పుటిన్ అంగీకరించాడు, కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది క్వశ్చనబుల్గా మారింది. అందువల్ల డెవిల్ లైఫ్ ఇన్ డీటెయిల్. తర్వాత నెక్స్ట్ ల్యాండ్ స్వాప్. ఇప్పుడు రష్యా 20% భూభాగాన్ని ఆక్రమించుకున్నది. ట్రంప్ ప్రతిపాదన ఏంటంటే డాంబాస్ రీజన్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఈ డాంబాస్ ప్రాంతంలో 79% ఆఫ్ ది ఏరియా ఆల్రెడీ రష్యా ఆక్రమించుకుంది. ఓవరాల్ ఉక్రెయిన్ భూభాగంలో 20% రష్యా ఆక్రమించుకుంది. ఇది కాక జప్రోషియా, కర్సాన్ అనే ప్రాంతాల్లో కూడా కొంత ఆక్రమణలు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదన ఏంటంటే డాంబాస్ రీజన్ వదిలేయండి, ఇది రష్యన్ స్పీకింగ్, రష్యన్ కల్చర్ ప్రభావం ఉన్న ప్రాంతాలు. క్రిమియాను వదిలేయండి, క్రిమియా 2014లోనే రష్యా ఆక్రమించుకుంది. ఇక జప్రోసియా, కర్సాన్ ప్రాంతంలో కొంత రష్యా కూడా వదిలేస్తుంది, వెనక్కొస్తుంది. ఇది ల్యాండ్ స్టాప్ అంటే అల్టిమేట్గా ఏంటి, ల్యాండ్ ఫర్ పీస్. ట్రంప్ వాదన ఏంటంటే యుద్ధ భూమిలో గెలిచే పరిస్థితి లేదు. రష్యా ఇదే పవర్ఫుల్ నేషన్, ఉక్రెయిన్ ఇదే వీక్ నేషన్. రష్యా ఈ 10 times బిగ్గర్ దెన్ ఉక్రెయిన్. ఆ బైడెన్కు పని లేక యుద్ధాన్ని ఎలో చేశాడు. నేనైతే ప్రెసిడెంట్ ఉంటే యుద్ధమే జరగకపోవు. ఉక్రెయిన్కు అనవసరంగా రష్యాతో పెట్టుకుంది, ఇప్పుడు అనుభవిస్తోంది. రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఏంటి? బ్యాటిల్ ఫీల్డ్లో రష్యా సుపీరియారిటీ ఉంది. అమెరికా, యూరప్లు పూర్తి స్థాయిలో వచ్చి ఉక్రెయిన్కు మద్దతుగా నిలబడితే అది మరో ప్రపంచ యుద్ధమే అవుతుంది. సో మరి ఏం చేయాలి? రష్యా ఇంటలేదు. అందువల్ల మీరు ఆ ల్యాండ్ ఇచ్చేయండి, ఇకనైనా ఉక్రెయిన్ ఇప్పుడు 20% ల్యాండ్ పోయిందని బాధపడితే మొత్తం 90% పోతుంది కదా. మనకు డాక్టర్లు చెప్తారు చూడు, మోకాలికి పుండు అయింది, మీరు కాలు నరికేయాలి అంటే, అమ్మో కాలు నరికేయడం, కాలు నరికేస్తే ప్రాణం అయిపోతుంది. ఇది ట్రంప్ చెప్తున్నాడు. ఇప్పుడు నీకు వదులుకుంటే 20% వదులుకో, పీస్ వస్తుంది, లేదంటే 100% రష్యా కూడా ఆక్రమించేస్తాడు అని బెదిరిస్తున్నాడు. సో ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? అమెరికా మద్దతు ఇవ్వకపోతే ఉక్రెయిన్ నిలబడలేదు, యూరోప్ ఒకటే మద్దతు ఇస్తే సరిపోదు, ట్రంప్ మద్దతు ఇవ్వడానికి రెడీగా లేడు. అందువల్ల బహుశా ల్యాండ్ స్టాప్ కూడా, అంటే యొక్క సెక్యూరిటీ కనుక గ్యారంటీ ఉంటే భవిష్యత్ భద్రతకు బహుశా కొంత భూమి వదులుకోవడానికి కూడా జెలెన్స్కీ సిద్ధపడతాడా అనేది క్వశ్చన్. తర్వాత జెలెన్స్కీ ఎవడు అని పుటిన్ అడుగుతున్నాడు. ఇక్కడ అక్కడ పార్లమెంట్ టర్మ్ అయిపోయింది, ప్రెసిడెంట్ టర్మ్ అయిపోయింది. సో జెలెన్స్కీ ఇది ఇల్లెజిటిమేట్ లీడర్. సో ఆయన రేపు ఈయన సంతకం పెడతాడు, రేపు ఇంకోటి వస్తాడు, అప్పుడు ఎవడు గ్యారంటీ? అందుకొరకు నాకు జెలెన్స్కీ కాదు, అమెరికా, యూరోప్లు నిలబడాలని పుటిన్ అంటున్నాడు. సో అందువల్ల సిగ్నిఫికెంట్ ఇరిటెంట్స్ ఉన్నాయి, సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి, సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ కూడా ఉంది. సో ప్రోగ్రెస్ అంటే మన వైకుంఠపాల్లో నిచ్చెన, సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ అంటే పాములు. సో ఇప్పుడు గవలు ఎలా పడతాయో చూడాలి. సో మీకు నిచ్చెనల వద్ద పడితే గల్లల పడితే పైకి ఎక్కుతుంది, సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ వైపు ముందుకు వెళ్ళచ్చు. లేదు మనం వేసిన గవ్వలు పాముల దగ్గర గల్లాల పడ్డాయి అనుకో, సో నీకు ఆటోమేటిక్గా వాళ్ళు కిందికి వస్తారు. సో దట్ ఈస్ ద స్టేజ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ సార్.